స్తుతించుడే యెహోవా దేవుని సురతంగురరా పవిత్ర దూతగణం कृपया बैठ जाइए। हम लोग मेज़ के संदेश सुनकर हमें मेज़ में भाग लेंगे। टेबल में सज మంచిది। अच्छा बात है। దేవుని యొక్క परमेश्वर का పిల్లలంగా बच्चों नाई దేవుని శరీరంలో परमेश्वर का शरीर में దేవుని రక్తంలో परमेश्वर का लहू में ప్రవేశించక ముందు आने जाने के पहले తీతుకు రాసిన పత్రిక तीतुस की लिखी हुई पत्री 2వ అధ్యాయము 2रा अध्याय 13వ వచనం నుంచి 13 वचन से చదవండి। पढ़ेंगे। तीतुस తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము तीतुस 2रा अध्याय 13వ వచనం నుంచి 13 वचन से पढ़ेंगे। అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండ
నడుచుచుండవలెనని మనకు బోధించుచున్నది. చదవండి. पढ़िए। ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు ప్రభు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండెను. నెవనిని తృణీకరింపనీయకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा प्रार्थना करें। పరిశుద్ధుల ప్రియంగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్తవు నాయన, మరొకసారి నాయన మీ వైపు చూస్తున్నాం ప్రభా. నీ పిల్లలకు కావాల్సిన మాటలు దేవా అందించుము, సహాయం చేయమని. అయోగ్యునైనా నన్ను బలపరిచి మీరే వాడుకోమని ఈ దాసుని కూడా నిలబెట్టారు. మా ఇద్దరిని బలపరచమని వచ్చి నీ పిల్లలకు కావాల్సిన మాటలు అందించమని యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 12 అరగంట. మంచిది. ఇక్కడ చదివిన మాటలో यह जो बात हम लोग पढ़े हैं, మనకి ఒక మాట కనపడతా ఉంది. एक बात हमें यहाँ दिखाई देता। మీరు తర్వాత చూసుకోండి. अब बाद में देखिए 3 అధ్యాయాల్లో ये 3 अध्याय है। इधर ఏది విసర్జించాలో, कौन सी छोड़ना है, ఏది ఉంచాలో कौन सी रखना है, 16 కనపడతాయి. तो 16 चीज मिलेगा। అయితే అవన్నీ ఇప్పుడు నేను చెప్పను గాని सब अभी नहीं बताऊंगा। ఇక్కడ మనకు ఒక మాట కనపడతా एक ఉంది. बात हमें दिखाई देता। ఏం మాట అంటే क्या बात है? చూడండి. देखिए అనగా मतलब మహాదేవుడు महान परमेश्वर 13వ వచనంలో అంటున్నాడు. 13 वचन में बताते हैं। చదవండి. अब पढ़िए ఏమనంటున్నాడంటే पता है, అనగా మహాదేవుడును महान परमेश्वर మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఈ 13వ వచనంలో 13 वचन में 3 మాటలు మనకు కనపడుతున్నాయి. 3 बातें हमें दिखाई देता। మొట్టమొదటి మాట ఏంటి? पहले बात क्या है? స్వస్థ బుద్ధి. संयम से। ఏమొచ్చింది బుద్ధికి? तो हमारे बुद्धि को क्या हो गया? చెప్పండి. अब बोलिए। యెషయా గ్రంథం यशाया किताब में 1వ అధ్యాయము पहले अध्याय 8వ వచనంలో 8वें वचन में ఏమంటున్నాడంటే क्या बताते हैं? చదవండి. अब पढ़िए। యెషయా గ్రంథం 1వ అధ్యాయము यशाया किताब पहले अध्याय 1వ అధ్యాయం 8వ వచనం. यशाया किताब पहले अध्याय 8वां वचन पढ़िए। యెషయా గ్రంథం 1:8. यशाया की पहले अध्याय 8वां वचन। 6వ వచనం. సారీ, 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చాలండి. देखिए చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? क्या बोला यहाँ पे? యెషయా చెప్తున్నాడు. यशाया बताते हैं। తీతు చెప్తున్నాడు. तीतुस बताते हैं। తీతు ఏమన్నాడు? तीतुस क्या बोला? స్వస్థ బుద్ధి అన్నాడు. तो संयम अच्छा बुद्धि करके। యెషయా ఏమంటున్నాడు? यशाया क्या बताते हैं? తల నుండి पांव सर से लेकर అరికాల వరకు पांव तक స్వస్థత कोई चंगाई नहीं, కొంచెమైనను లేదంట. आरोग्यता कुछ भी नहीं। ఎక్కడ చూసినా कहीं भी जाओ देखो గాయాలే. तो चोट है। ఈ ये बात है। నిన్నేం చేస్తున్నాయి? ये चाहो क्या कर रहे हैं आपको? దేవుడు కూడా परमेश्वर भी నీ కొరకు आपके लिए గాయపరచబడ్డాడు. घायल हुआ, నీ కొరకు आपके लिए రక్తం సిందించాడు. लहू बहाया, నీ కొరకు आपके लिए ప్రాణం పెట్టాడు. प्राण त्याग दिया। ఈ దినాన్న आज का दिन రక్షింపబడిన నీవు, उद्धार पाया हुआ, శిక్ష నుండి తప్పించబడిన నీవు, दंड से मुक्ति पाया हुआ आप దేవుని శరీరంలో, परमेश्वर के शरीर में, దేవుని రక్తములో परमेश्वर के लहू में నువ్వేం చేయాలా? आपको क्या करना है? ప్రవేశించాలి. आना है, ఏ प्रवेश करना है। బుద్ధితో ప్రవేశించాలి? कौन सी बुद्धि से आना है? ఏ బుద్ధితో తీసుకోవాలి? कौन सी बुद्धि से लेना है? మంచి బుద్ధి అంట. अच्छी बुद्धि, संयम करके
लिखा है। స్వస్థత ఉండాలి దానికి, तो चंगाई होना चाहिए उधर, లేకపోతే और आरोग्यता नहीं నువ్వు रहता తీసుకున్నా సరే आप लेने से भी అది వ్యర్థం అవుతుంది. कोई परवाह नहीं, कोई बेकार का चीज है। కొన్ని సంఘాల్లో कुछ कलेशों में నెలకు ఒకసారి ఇస్తున్నారు, महीने में एक बार देता है इसमें, 3 రోజులు ఉపవాసాలు ఉంచుతున్నారు వాళ్ళని. 3 दिन उसको उपवास रखता है। ఈ రోజు మీరు ఉపవాసం ఉన్నారా? आज आप क्या उपवास में रहा है? దేవుని శరీరానికి ఈ రక్తానికి సిద్ధంగా ఉన్నారా? परमेश्वर का शरीर और लहू के लिए तैयार है क्या? तैयार है? आप बोलिए। 97లో నేను రక్షింపబడినప్పటి నుంచి 97 साल में मैं जब से उद्धार पाया तब से శనివారం నైట్ నుండి शनिचर का रात से ఆదివారం इतवार బల్ల తీసుకునే వరకు కూడా, मेज लेने के समय तक, దేవుని రక్తం తీసుకునే వరకు కూడా, परमेश्वर का लहू लेने तक, 97 నుంచి ఇప్పుడు వరకు కూడా 1997 साल से अभी तक దేవుని శరీరం ముందు లోపలికి వెళ్ళకుండా ఏది తీసుకోను. इस वक्त तक परमेश्वर का शरीर ఇది ఎక్కడ हमारे మేము अंदर అనుకుంటున్నారా? जाने से पहले कुछ नहीं लेता। आप మన सोचते దాంట్లో होंगे- లేదు అనుకుంటున్నారు आप सोचते కొంతమంది. होंगे हमारा इसमें नहीं, ఉన్నా లేకపోయినా నాకు సంబంధం ये లేదు, रीति रिवाज हमारा अंदर నా नहीं है, సమర్పణ అట్లా ఉంటది. लेकिन मेरा समर्पण ऐसा है ఎందుకంటే क्योंकि మొట్టమొదటిగా पहले మన కోసము हमारे लिए ఆయన परमेश्वर భూలోకానికి దిగి వచ్చి पृथ्वी में आकर, నీ బుద్ధిని మార్చాడు, पृथ्वी में उतरकर నీ జ్ఞానాన్ని మార్చాడు, आपको ज्ञान को बदलाया, నీకు స్వస్థత ఇచ్చాడు. आपको बुद्धि बदलाया, आरोग्यता दिया। ఎందుకు? क्यों? ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలి. क्योंकि उनका पास हमको जाना है। ఆయనే మన దగ్గరికి రావడానికి కారణం ఏంటి? लेकिन वही उन्होंने हमारे पास क्यों आया? తన హస్తాలతో నిన్ను చేసుకోవడం వల్ల, क्योंकि उनका हाथों से हमें बनाया इसलिए, తన రూపం నీకు ఇచ్చడం వల్ల, अपने स्वरूप आपको दी इसलिए, తనకు उनको మనం స్థానం ఇవ్వాలి. हम जगह देना है। ఆయన శరీరానికి, उनका शरीर के लिए, ఆయన రక్తానికి उनका लहू के लिए ఫస్ట్ గా पहले మనం ప్రయారిటీ ఇవ్వాలి. हम प्रथम स्थान తర్వాత देना है। ఏమన్నా తిను. उसके बाद जो भी काम करो। మిమ్మల్ని పురుగొల్పడానికి చెప్తున్నాను కానీ आपको मैं उत्तेजित करने के लिए बता, నాలాగా ఉండాలంటే ఉండొచ్చు. देखिए मैं जैसा आप रह सकते దేవుడు हैं, శక్తినిస్తాడు, परमेश्वर शक्ति ఆయన देगा, శక్తిమంతుడు. परमेश्वर सामर्थ्य है। అనేకులకి చెప్తాం कहीं लोगों को हम కానీ बोलेंगे మనం శక్తి లేని వారు. लेकिन हम सामर्थ्यहीन रहेंगे। దేవుని రక్తంలో పాలు పొందే మనము, परमेश्वर के लहू में भाग, దేవుని శరీరంలో పాలు పొందే మనము, परमेश्वर शरीर में भाग लेते हैं, మనకి తెలియకోకుండానే अनजान रूप से ఆయన శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం. उनका सामर्थ्य हम पाते हैं, కానీ ఆయనకి ప్రయారిటీ ఇవ్వం. लेकिन उनको प्रथम स्थान नहीं देते। కనుక ఇక్కడ అంటున్నాడు, इसलिए तो बताते हैं, ఏమని అంటున్నాడు? क्या बताते हैं? తీతు దగ్గర तीतुस में क्या बोलते हैं? ఏమంటున్నాడు? చదవండి, क्या पढ़िए, क्या बताते हैं? 14వ వచనం. 14 बात अभी पढ़िए। ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి మనల్ని ఏం చేశాడు? ఏమంటున్నాడు? क्या बताते हैं? సమస్త దుర్నీతి నుండి हर प्रकार का अधर्म से మనల్ని విడిపించి हमें छुड़ा लिया। ఏం చేశాడు? क्या किया? మంచి शुद्ध కార్యం చేశాడు. अच्छा काम किया। చదవండి. पढ़िए। సత్క్రియల యందు ఆసక్తి గల సత్క్రియలు ఏందో అంటే మంచి కార్యాలకి మనం ఏమేమి అయి ఉండాలా? अच्छा मतलब क्या है? अच्छे काम के लिए ఆసక్తులు అయి ఉండాలి. उसमें क्या है? हमको आशा होना चाहिए, అప్పుడే तभी నీకు, आपको, నీ ఆత్మకు आपका आत्मा को చాలా बहुत कुछ ఉద్యమం ఉంటది. तो जागृत रहेगा, भले भले कामों के लिए तैयार होना है। చదవండి 14వ వచనం. 14 वचन पढ़िए ఇంకా చదవండి. और पढ़िए। ఆయన సమస్త దుర్నీతి నుండి, वो हर प्रकार का, సమస్త దుర్నీతి ఎవరిలో ఉంది? हर प्रकार का धार्मिकता किसमें है? మానవులో ఉంది, मनुष्य में है, దేవుళ్ళో లేదు. परमेश्वर में नहीं है। ఆయనలో కూడా ఉంటే परमेश्वर में अगर మనం अधार्मिकता रहेगा రావాల్సిన పని లేదు. तो हमारे पास आने की जरूरत नहीं है। మనం ఈ బైబిల్ నమ్మాల్సిన పని ये बाइबल को विश्वास करना లేదు. नहीं है। ఆయన చెబుతున్నాడు, उन्होंने बताता है, ఏమంటున్నాడు? क्या बताते हैं? సమస్త, हर प्रकार, చదవండి, पढ़िए, సమస్త దుర్నీతి నుండి हर प्रकार का धार्मिकता से మనలను हमें విమోచించి पूरा कर, తన उसके लिए క్షమించండి, సత్క్రియలందు भले भले कामों में ఆసక్తి ఆసక్తి గల सरगर्म हो, ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే తాను మన కొరకు అర్పించుకునేను. ఇక్కడ ఈ వచనంలో చెప్తున్నాడు, वचन में बताते हैं, నీ కోసము, आपके लिए, నా కోసము, मेरे लिए, యావత్ ప్రపంచం కొరకు, सब जगत के लिए। ఏయ్, చూడు ఇటు తిరుగు, నాకలే ఏం అల్లరి చేసి తూరుకోను, అసలు డిస్టర్బ్ చేయకూడదు. పిల్లల్ని చూడండి కొంచెం. ఇక్కడ అంటున్నాడు, ये बताते हैं,
మన కొరకు, हमारे लिए, మనల్ని పరిశుద్ధపరచుట కొరకు, हमें पवित्र करने के लिए, మనల్ని పవిత్రపరచుట కొరకు हमें शुद्ध करने के लिए ఆయన उन्होंने పరలోకము నిడిచి स्वर्ग को त्याग భూమి कर మీదకి వచ్చాడు. पृथ्वी में आया, నీ కోసము, आपके लिए, నా కోసము मेरे लिए రక్తం సిందించాడు. लहू बहाया. కారణం, कारण क्या है? నీవు, आप, నేను, मैं, మనందరము, हम सब, యావత్తు ప్రపంచంలో ఉన్న सारा जगत, ప్రజలందరూ కూడా सब जगत जाति के लिए ఒక రోజున एक दिन దేవుని రాజ్యంలోకి परमेश्वर के राज्य में అడుగు పెట్టాలి. कदम रखना है. పాపంతో చనిపోతే पाप से अगर मरने से ఎక్కడికి వెళ్తాడు? कहाँ जाता है? నరకం రెడీగా ఉందని ఇందా చెప్పాను. मैं पहले बताया था नरक से तैयार అక్కడికి है. వెళ్ళకూడదు. वहाँ नहीं जाना है नरक में. నీ ఆత్మను బలపరుచుకోవాలి. आपका आत्मा को सामर्थ्य देना है. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు कितना देवी देवता है ఈ లోకంలో? इस दुनिया में. చాలా మంది बहुत దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. देवता का नाम है, दैव का नाम పేరు है, పెట్టుకున్నంత మాత్రాన, ईश्वर का नाम में बहुत लोग हैं. ప్రభు అనబడినంత మాత్రాన बहुत लोग प्रभु करके कहलाते వీళ్ళంతా हैं. భూమి మీద పైకి వెళ్ళారు గాని लेकिन ये सब लोग पृथ्वी से ऊपर నువ్వు गए. నమ్మిన దేవుడు పైనుండి కిందకు వచ్చాడు. लेकिन आप जिस परमेश्वर को ఏం विश्वास చూసి किया, వచ్చాడు నిన్ను? वो पृथ्वी में आया, ऊपर से आप में क्या देख कर ఎప్పుడైనా आया? ఆలోచించావా? कभी सोचा है? దూరంలో ఉన్నా, आप दूर होने से, దగ్గరలో ఉన్నా, नजदीक होने से, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ जो भी देखने से, लाइव में भी जो देख रहे हैं, ఇతరులకు పరిచయం చేయండి. दूसरों को परिचय करा दीजिए. మనం నమ్మిన దేవుడు हम जिस विश्वास किया ईश्वर को, పరమ నుంచి కిందకు వచ్చాడు. पृथ्वी में आया ऊपर से. పరలోకంలో రోడ్లు ఎలా ఉన్నాయి? स्वर्ग में रास्ता रहता कैसा रहता है? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. हाँ, प्रकाशित में लिखा है. ఎలా ఉంది? वहाँ पर रास्ता कैसा ఐ है? రోడ్లు మనలాగా తార్ రోడ్లా, यहाँ पे हमारा సిమెంట్ రోడ్లా, सीमेंट जैसा तार, మట్టి రోడ్లా, तो मिट्टी का ఎలాంటి రోడ్లు ఉన్నాయి అక్కడ? कैसा है वो राजमार्ग? ఆ, कैसा है? బంగారు బంగారు వీధులు అంట. सोना से बना हुआ मार्ग. బంగారు వీధులు వదిలిపెట్టి सोना गली को छोड़कर మట్టిలోకి ఎందుకు వచ్చాడు? मट्टी में क्यों आया परमेश्वर? తన మీద నీకున్న ప్రేమ ఏంటి? आपके ऊपर उनका प्यार क्यों, क्या है? ఆయన ఆత్మ నీలో ఊదాడు కనుక. क्योंकि उनका आत्मा आपके अंदर वो दिया करके. ఆది కాండంలో చెప్పాడు కదా, उत्पत्ति में बोला ना, మనకి తన ఆత్మనిచ్చాడు. तो हमें अपना आत्मा दिया. ఆయన ఆత్మ ఇగిపోతే, अगर उनका आत्मा ఈ नहीं देता, ప్రాణం ఆయన ఇగిపోతే प्राण अगर नहीं देता, మనము हम लोग భూమి మీద పుడతాం, इस पृथ्वी में जन्म तो लेगा, చనిపోతాం. लेकिन मर जाएगा. చచ్చిపోయిన తర్వాత मरने के बाद ఎక్కడికి వెళ్తామో कहाँ जाएगा తెలియదు. मालूम नहीं. 15వ వచనంలో అంటున్నాడు, 15 वचन में बताते हैं, చదవండి. पढ़िए. 15వ వచనంలో 15 वचन में, వీటిని గూర్చి వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో సంపూర్ణ అధికారంతో, దుర్బోధను ఆ, ఖండించుచుండుము. చూడండి ఇక్కడ यहाँ बताते हैं దుర్బోధన ఖండించాలంట. गलत शिक्षा जो है उसको आप चेतावनी दीजिए. మనిషి బతకడానికి मनुष्य जीने के लिए ఎన్నిసార్లు తింటున్నాం? कितना बार खाते हैं? ఉదయాన్నే టిఫిన్ చేసిన వాళ్ళు చేయొద్దండి, सुबह जो नाश्ता किया हाथ उठाइए, तो చేయొద్దండి. हाथ उठाइए. जो नाश्ता किया सुबह में हाथ उठाइए. మళ్ళీ ఇప్పుడు అయిపోయినాక ఏం చేస్తారు? अभी होने के बाद क्या करेंगे? ఏం చేస్తారు? क्या कहेंगे? ये होने के बाद क्या करेंगे? పడుకున్నప్పుడు ఏం చేస్తారు? तो सोने के पहले क्या करेंगे? మాకు అసలు ఏం తెలియదు అన్నట్టు ఉన్నారు. ऐसा है कि हमको कुछ में मालूम नहीं करके आप चुपचाप. ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాము మేము. या क्या होता है देखने के हम लोग आए हैं. మాది ఈ లోకం కాదు, हमारा दुनिया ये नहीं है, మాది పరలోకం. हमारा स्वर्ग राज्य का हम लोग करके ఇప్పుడే వచ్చాము. अब भी आया. हम स्वर्ग से ఎందుకని? उतरकर. क्यों आया? పాస్టర్ గారు పిలిచారు కాబట్టి पास्टर साहब ने मुझे बुलाया. అందుకు వచ్చినట్టు కూర్చున్నారు. ऐसे आप लोग बैठे. అడిగిన దానికి చెప్పకపోతే अरे मैं जो बहुत నాకు చాలా బాధ ఉంటుంది. उसको उत्तर दीजिए. अगर नहीं बोलेगा तो मुझे दुख लगता है. 1250 కిలోమీటర్లు జర్నీ చేసి మీ దగ్గరికి వచ్చారు. 1250 మాకు किलोमीटर మీకు मैं सफर करके आया हूँ. 1250 కిలోమీటర్లు. 1250 किलोमीटर दूर में आप है और हम लोग है. మరి నాతో మీరు మాట్లాడకపోతే, अगर आप मुझसे नहीं बात करने से. చూడండి లోకంలో ఒక సామెత ఉంది. देखिए मैं एक प्रवाद है, लोग कहावत है एक दुनिया में. మనం అది हाँ, పాటించం గాని उसको हम लोग पालन नहीं करते हैं. పెద్దోళ్ళు ఏమంటారంటే, बड़े लोग कहते हैं, బుర్రకథ చెప్పేవాడు చెప్తుంటే उसको बोलते हैं गल्प होता है ना, कहानी होता है, गांव में होता है. కిందోళ్ళంట ये नीचे जो है సంతోషంగా ఉండాలంట. बहुत खुशी से रहना है. ఎందుకని? क्यों? కొంతమంది ఏళ్ళేస్తారు, మీరు ఏలయ్యొద్దు. क्योंकि कुछ कहानी अगर कोई చప్పట్లు కొడతా ఉంటారు कुछ అల్లరిగా. लोग ताली बजाएंगे. అలా కాదు, ऐसा नहीं, మాట్లాడాలి, तो बात करना है. తెలిసిందే చెప్పాలా. आपको जो पता है बोलिए. లేకపోతే अगर नहीं है, నేనేదో తప్పు చెప్తున్నట్టు हो అనుకుంటున్నాను. सकता है कि मैं कुछ गलत बता रहा हूँ. కరెక్ట్ గా చెప్తున్నప్పుడు చెప్పాలి. अगर मैं सही बताता हूँ तो आप बोलना है. చెప్పలేదంటే मैं क्या बताना चाहता నీ हूँ, భారం దేవుని మీద వేయలేదు. आपका बोझ परमेश्वर को नहीं डाला.
మీ ఆలోచన మీకే ఉంది, आपका सोच आपका अंदर है, కనుకని మన మీద పెట్టుకోకూడదు. इसलिए ये सब हमारे ऊपर नहीं మన डालना है। కోసం ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, हमारे लिए परमेश्वर ने क्या किया, సాతానుది దుర్బోధ तो शैतान का जो गलत झूठी शिक्षा అదేం చేస్తుంది, वो क्या करती है, నీ మైండ్ ని आपका मन को తన వైపు మార్చుకుంటుంది. अपना ओर घुमा लेगा, ఇలా చేస్తే బాగుంటుంది, అలా ऐसा చేస్తే करने से బాగుంటుంది అని अच्छा होगा, చెప్తుంది. वैसा करने से अच्छा होगा करके शैतान आपका मन में सोच को डालेगा। సాతాను బోధ ఏంటి, शैतान का शिक्षा क्या है, దుర్బోధ. तो गलत शिक्षा, झूठी शिक्षा। ఇలా వెళ్ళపోతే आज नहीं जाएगा तो వారం వారం ఇచ్చేదే కదా, सप्ताह हफ्ता में वो వారం देता है, వారం తీసుకునేదే కదా. हफ्ता हफ्ता में तो लेता ఒక है, వారం పోతే ఏం పోయిద్ది एक हफ्ता అనుకుంటాడు. में नहीं जाने से मंदिर में क्या होता, 2 వారాలు అన్నం తినకపోతే ఏమైంది अरे 2 हफ्ता अगर खाना नहीं करने से क्या होता, చెప్పండి. आप बोलिए। 2 వారాలు అన్నం 2 తినకుండా వాళ్ళు हफ्ता में आप చెయ్యొద్దండి. खाना नहीं खाया, कोई है क्या 2 हफ्ता खाना नहीं 2 खाया, వారాలు తినని వాళ్ళు చెయ్యొద్దండి. हाथ उठाइए। 2 हफ्ता खाना नहीं खाया, हाथ 3 उठाइए। వారాలు తిన్న వాళ్ళు చెయ్యొద్దండి. 3 हफ्ता खाना नहीं खाया, हाथ उठाइए। 3000 ఇవ్వండి అని నేను అంటలేదు, मैंने बता रहा हूँ कि చెప్పండి. हाँ 3000 ఇమ్మని నేను అంటలా. 3000 देने के लिए मैं नहीं कह रहा हूँ। ఆ? కొంతమంది అడుగుతారు कुछ लोग पूछते हैं పరిచర్యకి డబ్బులు ఇవ్వండి అని, सेवकाई के लिए पैसा दे दो। కొంతమంది నాకు చెప్తున్నారు कुछ लोग मुझे बताते हैं మన సహవాసంలోని. हमारा संगति में ఆ? అనేకుల దగ్గర అడిగి कहीं लोगों के पास मांग कर చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఎవరికో సాయం చేస్తకెళ్తున్నారు. कुछ लोग है काम मदद करने के लिए వాళ్ళు जाते हैं। అంటున్నారు కొంతమంది, कुछ लोग बताते हैं, ఏమంటున్నారు తెలుసా, क्या बताते मालूम है, మనం అట్లా అడుక్కుని ఇవ్వచ్చా అని అంటున్నారు. ऐसा हम लोग मांग कर भीख मांग कर, ఆకలి కొన్ని వారికి ఏం పెట్టాలా, अगर कोई भूखा है क्या करना है, ఆకలి తీర్చాలి. भूखा को निकालना है ना, भूखा को భౌతిక मिटा। సంబంధమైన ఆకలి. देखिए ఇప్పుడు ये మణిపూర్ లో शारीरिक रीति से वो మణిపూర్ వెళ్తున్నాం, ఇది అయిన తర్వాత मणिपुर होने के बाद हम मणिपुर जा रहे हैं। కొంతమందిని ఆదరించడానికి కొంత ధనం తీసుకుని कुछ పోతున్నాం. लोगों को सांत्वना देने के लिए कुछ पैसा మనం लेके స్వేచ్ఛగానే ఉన్నాం, आए। हम देखिए स्वाधीनता में है, కానీ వాళ్ళు దేవుని బిడ్డలే. वो भी प्रभु के बच्चे हैं। వాళ్ళకి భౌతిక సంబంధమైన ఆకలి తీర్చడానికి వెళ్తున్నాం. शारीरिक भूख को मिटाने के लिए हम ఇప్పుడు जा रहे हैं। మీకేం తీరుతున్నాం, आपको क्या मिटा रहे हैं हम लोग, ఆత్మ సంబంధమైన आत्मिक भूख को मिटाते हैं। వాక్యం वचन దేవుని శరీరం గురించి చెప్తున్నాం. परमेश्वर का शरीर के बारे में बताते हैं। కనుక నీలో 2 తలంపులు అనే దుర్బోధను తొలగించుకోవాలి. आपका मन में 2 किस्म का जो सोच है, 2 तरह का सोच है। 2 తలంపులు నీలో ఉంటే 2 तरह का सोच अगर होगा तो ఎవరికి తోడుగా ఉన్నట్టు, आपका साथ आपके अंदर कौन है, ఎవరు నీకు తోడుగా ఉన్నారు తెలుసా, कौन आपका साथ है मालूम है, సాతాను తోడుగా ఉన్నాడు. शैतान आपका साथ है। చదవండి, पढ़िए 1 కొరింథీ पहले कोरिन्थी, త్వరగా తీయండి 15వ అధ్యాయము जल्दी जल्दी निकालिए। पहले कोरिन्थी 15 अध्याय 51 52. 15, 51 और 52। ఇదిగో మీకు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడబూర మోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూర మోగును మృతులు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 51 వచ్చిన అంటున్నాడు, మర్మం తెలియపరుస్తున్నాను అంటున్నాడు. एक भेद आपको मैं बताता हूँ, కొరింథీయులతో చెప్తున్నాడు. कोरिन्थी लोगों से बताते हैं। మనం నమ్మిన బైబిలే పెద్ద మర్మం. हम जो विश्वास करते हैं ना पवित्र शास्त्र, यही है, बहुत भेद है, गुप्त है। నీ ఆత్మను आपका आत्मा को నువ్వు బలపరచుకోపోతే, अगर सामर्थ्य नहीं देगा, ఆత్మకు శక్తిని తీసుకురాపోతే, आपको शक्ति को, आपका నీ ఆత్మకు దేహానికి आपका आत्मा शरीर को అంటిన మలినాన్ని जो भी मलिनता है उसके ऊपर लगा हुआ है, కడుక్కోకుండా उसको नहीं निकाल कर नहीं దేవుని धोकर, శరీరం తీసుకుంటే, परमेश्वर का शरीर में भाग लेने से, దేవుని రక్తం తీసుకుంటే परमेश्वर का लहू में भाग लेने से నువ్వు ఇంకా और आप और अधिक నిద్రపోతున్నట్టే. सो रहा है। ఆత్మీయంగా బతికిలేవు. आत्मिक रूप से आप जिंदा नहीं, ఆత్మీయంగా బతికున్న వాళ్ళు आत्मिक रूप से जगह है। ఈ రోజు దేనికి ఆరాటపడతారు, आज किसके पीछे जाते हैं, ఆరాధించాలి అని. आराधना के लिए जाते हैं। ఆ శరీరం తీసుకోవాలి, शरीर में भाग लेना ఆ है, రక్తం తీసుకోవాలి. लहू में भाग लेना है। ఈ రోజు పోతే आज अगर नहीं रहता, మళ్ళా ఆదివారం చూడాలంటే दूसरा इतवार देखने के लिए మళ్ళా 6 రోజులు గడవాలి. फिर 6 दिन निकलना है। 6 రోజుల్లో నువ్వు వెళ్ళిపోతే अगर 6 दिन के अंदर आप నీ ऊपर चला जाएगा పరిస్థితి तो ఏంటన్నది आपका ఆలోచించావా? परिस्थिति क्या होगा, कभी सोचा है क्या, ఎప్పుడైనా ఆలోచించావా? कभी इसके बारे में सोचा है क्या, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? कब लेना है इसको। అపోస్తల కార్యం 2:42 అంటున్నాడు. प्रेरित 2 अध्याय ఏమంటున్నాడు? మీరు 42 అపోస్తల బోధయందు, प्रेरितों की शिक्षा में, సహవాసమందు, संगति में, రొట్టె విరుచుటయందు, रोटी तोड़ने में, ప్రార్థన చేయటయందు प्रार्थना करने में, ఎడతెగక ఉండాలి. लवलीन रहना है। 20 అధ్యాయం 7 వచనంలో అంటున్నాడు, 20 का 7वां ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు. इतवार में, ఆదివారం వచ్చి ఏమి ఇరవాలి? इतवार में क्या तोड़ना है। నిన్న వచ్చేటప్పుడు अब हम जब आने के समय మధుబాబు అన్న అన్నాడు, मधुबाबू भैया बोला, రొట్టెలు తింటారా అని. रोटी खाएगा क्या, బన్ను
నువ్వు బన్ను తింటావా అన్నా అని అడిగాడు. पाव रोटी खाएगा क्या पूछा? ఏదైనా తింటాను అన్నాను. मैंने बोला जो भी मैं మరి खाऊंगा। ఏమనుకున్నాను నాకు తెలియదు. पता नहीं वो क्या सोचा। ఇది ఆ రొట్టి కాదు, ये वो रोटी नहीं है, బేకరీలో అమ్మే రొట్టి కాదు. ये बेकरी में కొన్ని సంఘాల్లో कुछ कलीसिया में బేకరీలో తీసుకొచ్చి बेकरी से जो बनाता है ప్రార్థన చేసి उसको पाव रोटी को प्रार्थना करके పరిశుద్ధం అయిపోయిందని पवित्र हो गया करके ప్రజలకు పంచుతున్నారు. तो प्रजा को बांटते हैं। నాకు తెలుసు. मुझे मालूम है దాని వల్ల उसके वजह से बात దాని వల్ల उसके द्वारा నీ ఆత్మ तुम्हारा आत्मा బలపడదు. सामर्थ्य नहीं पाएगा। కారణం ఏంటో తెలుసా? कारण क्या मालूम है? ఆ తయారు చేసినోడు ఎవడో తెలుసా? वो पाव रोटी कौन बने मालूम है? తాగుబోతే కావచ్చు, वो दारू पीने वाला हो మారు सकता है, మనసు పొందనోడే కావచ్చు, पियक्कड़ हो सकता है, नहीं मन రకరకాల వాళ్ళు ఉంటారు. कई कई किस्म का लोग रहता ఆ है। పిండి మరి జిగురు వచ్చే వరకు वो आटा में जब तक वो नहीं आता ఏం చేస్తారో తెలుసా? क्या करते मालूम है? लोग కాళ్ళతోటి తొక్కుతా अपना ఉంటారు. ఆ पाँव పిండిని. के ऊपर अपना पाँव से वो लोग నీకు करते తెలీదు. हैं। आपको मालूम नहीं है? నాకు తెలుసు. मुझे मालूम है पाव रोटी कैसे ఎందుకు बनती అంటే है। क्यों? ఆ రొట్టెలు నేను తోలేను కనుక, क्योंकि उस रोटी को मैं गाड़ी ఆ में लेके जाता ఫ్యాక్టరీలు था। నాకు తెలుసు కనుక. फैक्ट्री मुझे मालूम है। చాలా మంది ఏం చేస్తారంటే ये लोग क्या करते मालूम है? ఆ తొట్టులో దిగి वहाँ पे డ్రాన్ చేస్తా ఉంటారు, वो తొక్కుతా ఉంటారు. टोकरी దాన్ని में आटा रहता है, आटा के ऊपर पाँव से वो लोग ऊपर తీసి नीचे దాన్ని करते हैं। తయారు చేస్తారు. उसी को लेके पाव रोटी बनता है। దాన్ని తీసుకొచ్చి उसी को लेके आकर చర్చిలో मंडली में ప్రజలకు ఇస్తే लोगों को देने से అది దేవుని శరీరమా? ये परमेश्वर का शरीर हो सकता है क्या? నీ ముక్కులోంచి సీముడి తీస్తే आपका नाक से निकाल कर ఏం చేస్తాం? क्या करते हैं? ఏం చేస్తాం? जब चीखते हैं नाक से निकाल कर क्या ఏం చేస్తారు? क्या करेगा? చెప్పాలి. बोलिए। నీ ముక్కులో సీముడి తీసి ఏం చేస్తారు? आपका नाक, हाँ నీదే కదా ఎందుకు పాడేస్తున్నావు? आप ही का तो है, क्यों फेंकते हैं? లోపల వేసుకోవచ్చు కదా. हाँ, अंदर डाल ना सकते ना। మరి ఆయన ఒంటి నిండా చెమట అంతా దాంట్లోనే కాదు. जो बनाते हैं पाव रोटी उसका అవసరమైతే ఇట్లా అంటుంటాడు. सारा शरीर का जो पसीना है అలాంటి निकलता రొట్టెలు है। తెచ్చి ఇస్తారు. कभी कभी ऐसा भी चिकता है మందే రొట్టి उसी रोटी, लेकिन हमारा रोटी कैसा रोटी ఎక్కడ है? తెచ్చారక్క? हाँ? कहाँ से ఎక్కడ తెచ్చారక్క? लाया? कहाँ से लिया दीदी? ఎవరు చేశారు చెప్పండి? कौन बनाया रोटी को बोलिए? ఎవరు తయారు చేశారు कौन చెప్పండి? बनाया बोलिए? బేకరీలో తెచ్చారా? बेकरी से लाया क्या रोटी? మాట్లాడతా మరి నేనే చేశానని అంటలా. हाँ, नहीं बता रहे। అనపోతే నాకు అనుమానం వస్తుంది. मुझे शक लग रहा है कुछ नहीं। మన సంస్థలో हमारा संस्था में మనమే తయారు చేస్తాం, हम हमारा संगति में हमें మనమే बनाता है। కాలుస్తాం. हमें उसको रोटी बनाएगा। చూడండి, देखिए నేను मैं మా చర్చికి నేనే తయారు చేస్తాను. मेरा मंडले में ఉపవాసం ఉండి मैं उपवास కొన్ని గంటలు कुछ घंटों ప్రార్థనలో ఉండి उपवास में रह దేవుని के సన్నిధిలో प्रार्थना करके ప్రార్థన प्रभु की उपस्थिति में చేసి प्रार्थना करके తయారు చేస్తూ इस रोटी को मैं बनाता हूँ। ఎక్కడికైనా వెళ్ళి कहीं पे जाने से రాలేకపోతే अगर मैं అక్కతో తయారు वापस చేస్తాను. नहीं होने से मैं दीदी को, ఎందుకంటే मैं बहन को बोलूंगा वो మన बनाएगी। స్వహస్తాలతో చేయాలి. क्योंकि हमारा బేకరీలో తెచ్చింది కాదు. उसका स्वयं हाथ से పౌలు बनाना గారు है। ఏమన్నాడు? बेकरी से नहीं लेना। అంగడిలో తెచ్చిన దాన్ని हाँ, बाजार से अगर लेके आएगा तो ఆహారంగా మార్చుట उसको भोजन जैसे बनाना న్యాయమా? ये न्याय है क्या? వాళ్ళు ఎవరు తయారు చేస్తారో చెప్పాను. वो कौन बनाया मैं आपको बोला। ఎందుకంటే क्योंकि నా చిన్నప్పుడు मैं जब बचपन ఇదిగో ఈ में పిల్లోడంతప్పుడు ये जैसा వాటిలో కూడా పనిచేశాను. होटल में मैं काम किया నాకు చిన్నప్పటి నుంచి చదువు లేదు. मैं बचपन से ही पढ़ाई नहीं किया। 2వ తరగతి చదివాను. 2 क्लास तक मैं पढ़ा। 3లోకి వెళ్ళిపోయాను, మానేశాను. उसके बाद हाँ, ఎందుకు కారణం? एकेडमिक నాకు అది అబ్బలేదు. क्योंकि पढ़ाई मुझे नहीं लगा। నాకు దాని మీద లేదు ఇంట్రెస్ట్. उसके ऊपर मेरा इंटरेस्ट नहीं था। ఎందుకు కారణం అంటే कारण क्या है? ఒక్క మా తండ్రి తీసుకురావాలి. मेरा बाबा मुझे लेके आना है। మేము 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. क्योंकि मैं 4 भाई लोग, మేమందరం పోషించబడాలంటే सबके लिए आप खाना खिलाने के మా लिए నాన్న ఒక్కడే కష్టపడాలి. मेरे पिताजी एक ही था। ఆయన ఒక్కడే తెచ్చిందే మేము तो తినాలి. एक ही पिताजी काम ఇంకెక్కడ తెచ్చి करके చదివిస్తాడు? इतना पैसा कहाँ लेके आएगा? हम बच्चों को कैसे ఇంకెక్కడ पढ़ाएगा? తెచ్చి చదివిస్తాడు చెప్పండి? कैसे हमको पढ़ाएगा बोलिए? ఎక్కడ ఉండి డబ్బులు? तो पैसा कहाँ रहता? మా చిన్నప్పుడు అంత కష్టం అనుభవించాం. इतना बचपन में बहुत నాకు ఒక రోజున ఆలోచన వచ్చింది. एक दिन एक सोचा है, ఒంటరిగా కూర్చుని मैं ఆలోచిస్తున్నావు చెట్టు కింద. अकेलापन में మా నాన్నకి నేను సపోర్ట్ ఉండాలా? मेरा पिताजी నాకంటే పెద్ద అన్నయ్య ఉన్నాడు, मेरा बड़ा అక్క भैया ఉంది, दीदी भी है। మరి వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు उसको కానీ विचार आया नहीं है मालूम नहीं। నేను మా నాన్న దగ్గరికి ఒక రోజు అంతా ఆలోచించి दिन पिता को पास मैं వెళ్ళి ఆయనతో చెప్పాను. उनको मैं बोला, ఏమన్నానంటే, क्या बोला? మనకు ఆహారం కావాలంటే, हमारे लिए खाना के लिए విస్తారంగా అన్నం దొరకాలంటే విస్తారిత రోజు నీతో పాటు నేను పని చేస్తాను आपके అన్నాను. साथ मैं भी काम करूंगा बोला। నువ్వేం చేస్తావురా అన్నాడు. तो मेरे पिताजी ఇంత बोला, చిన్నోడు ఏం చేస్తావు అన్నాడు. इतना छोटा है तुम क्या నాకు करेगा? తగ్గదే నేను చేస్తా, जो मुझे నాకు ఒక सकूंगा। ఆలోచన వచ్చింది एक అన్నా. अच्छा सोच ఏంటో చెప్పు అన్నాడు. बोला क्या है? మన ఊళ్ళో పలానా రైతు ఉన్నాడు, एक किसान వాళ్ళ हमारा పశువులు అత్తకి వెళ్తాను, నువ్వు
నువ్వు जानवर మాట్లాడుకో को हाँ అన్నాడు. मैं जाके पालन నన్ను తీసుకుపోయి మాట్లాడాడు. उसको मैं चराता हूँ करके बोला. ఆయన అన్నాడు उन्होंने बोला సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తానన్నాడు. साल में 1000 देगा तुमको. సంవత్సరానికి ఆరు బస్తాలు వడ్లిస్తానన్నాడు. साल में 6 धन का बोरा देगा. మంచిది అనుకున్నాను. मैंने बोला सोचा अच्छा है. అవి ఇచ్చేవాళ్ళే లేరు కదా. लेकिन ऐसा वाला देने वाला कोई नहीं ఈ కడుపు కాల్చుకునే కంటే इस पेट को मारने से అలా చేస్తే మంచిదేగా वो करने से अच्छा है. అని ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యాను किसान అన్నమాట. के साथ जाके मैं काम करना शुरू किया. ఎందుకంటే क्योंकि నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లి ఉంది. मेरा बाद 2 भाई और వాళ్ళ एक बहन కొరకు, है. నా కొరకు, మా అన్నయ్య కొరకు, మా అక్క కొరకు, అందరి కొరకు మా నాన్న ఒక్కడే क्योंकि కష్టపడుతున్నాడు. सबके लिए मेरा दीदी के लिए మా भाई के लिए, చిన్నప్పుడు అంత డబ్బులు లేవు మా मेरे దగ్గర. पिताजी एक ही काम कर रहा. छोटा चा- में इतना पैसा नहीं था. చాలాలోకి तो खेती बाड़ी में మమ్మల్ని వెళ్ళేవాడిని. मेरा मम्मी के साथ जाता था. ఎందుకంటే क्योंकि ఆ చేలల్లో खेती में టమాటా చెట్లు, टमाटर का మిరప చెట్లు, వంగ చెట్లకి నీళ్లు పోయాల్సి వచ్చేది. बैगन का जो भी पेड़ वहाँ आता है वहाँ पानी डालता था. 4 గంటలకు వెళ్తే सुबह भोर में 4 बजे जाता था. 7 గంటలకి అయిపోయేది. 7 बजे तक काम करता. 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 5 रुपए देता था. 5 రూపాయలు కళ్ళకు అద్దుకునేవాళ్ళు. 5 रुपए मैंने कितना ఇవాళ 5 రూపాయలు ఇస్తే, आज 5 रुपए क्या है दाम? 5 రూపాయలు ఇస్తే 5 रुपए తీసుకుంటావా? का दाम क्या है आजकल? कुछ नहीं है. 5 రూపాయలు ఇస్తే పిల్లడు ఇసిరి కొడతాడు. 5 रुपए अगर बच्चों को देने से वो फेंक అడుక్కున్న వాళ్ళకి देता. ఇస్తే నువ్వే తీసుకో పాస్టర్ గారు అని మొన్న ఇసిరేసాడు. भीख मांगने वाले को 5 रुपए देने से वो फेंक दिया मुझे. తెల్ల బట్టలు వేసుకున్నావు, బాగా ఉన్నావు, तुम सादा कपड़ा पहना है, 50 రూపాయలు లేవా అని 50 అడిగాడు. रुपए आपका बस नहीं करके बोला. కానికి ఇచ్చేవాడే లేడు అన్నా నేను. तो देखिए ఎవరో పెద్దాం ఇచ్చింది ఆ 5 రూపాయలు, అవి నీకు ఇచ్చాను తీసుకోమన్నా. मुझे कोई भेंट అవి भी నువ్వే नहीं ఉంచుకో అని నాకు మొహమే కొట్టింది. देखिए. నేను చేతిలో పెట్టాను, అవి నా మొహమే కొట్టింది. हाँ भीख मांगने वाला भी 5 रुपया भी बहुत कुछ नहीं है. ఇది కొనుక్కొచ్చిన రొట్టి కాదు, देखिए ये खरीदा हुआ స్వయంగా తయారు చేసిన రొట్టి. खरीदा हुआ नोट नहीं है. కనుకని మనం ఏం చేయాలా? तो इसको हम लोग क्या करना నిన్ను है? నువ్వు పరిశుద్ధపరచుకోవాలంటున్నాడు అక్కడ. अपने आप को पवित्र करना है. నిన్ను పవిత్రపరచుకోవాలి. अपने आप को पवित्र करना है. దేవుడు परमेश्वर నీలో ఉంటాడు. आप में रहेगा. బైబిల్ చెప్తా ఉంది, बाइबल बताती నీ है హృదయమే तुम्हारा हृदय దేవుని परमेश्वर का ఆలయం. मंदिर है. ఆ ఆలయాన్ని ఏం చేయాలి? इस मंदिर को क्या करना है? శుద్ధి చేసుకుని पवित्र करके నువ్వు ఆ ఆహారంలోకి उस आहार में ప్రవేశించాలి. प्रवेश करना है. దేనికి సంబంధమైంది ఆ ఆహారం? ये किसका संबंधित है? నీ ये ఆత్మను బలపరిచేది. आपका आत्मा को ఆ सामर्थ्य రక్తం देगा. దేనికి? वो लहू क्या है? నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే आत्मिक तौर से ఆ आप आगे- శరీరము, उस शरीर जो है ఆ రక్తము प्रभु का रक्त लहू పరిశుద్ధుడిది. पवित्र प्रभु यीशु मसीह का పైనుండి ఆయన దిగొచ్చాడు, ऊपर से नीचे उतर कर आया. కిందకు వచ్చిన దేవుడు అంటున్నాడు, नीचे उतरने के बाद ఇది నా రక్తం, जो परमेश्वर बताते हैं అనేకుల కొరకు ये मेरा लहू है, చిందించబడిన నిబంధన రక్తం. बहुत लोगों के लिए बहाया हुआ నీ కొరకు वाचा. ఆయన నిబంధన చేసుకున్నాడు. आपके लिए एक वाचा बनाया. నువ్వు ఎట్లాంటి అట్లా తీసుకున్నావు అనుకో, आप जैसा जैसा मन मर्जी से लेने से నీలో కొంతమంది రోగులైపోతారు. आप में कुछ लोग చాలా మంది నిద్రపోతున్నారు. बीमारी हो जाएगा. कुछ ఏమి నిద్రది? कहीं लोग सो रहा है. कौन सी నిన్న सोना? నిన్న నా ప్రయాణంలో అన్న అడిగాడు, कल भैया एक मुझे बात पूछा. మధుబాబు అన్న అన్నాడు, మధు బాగా నిద్ర భయ్యా. పట్టిందా అన్నాడు. मुझे अच्छे से सोया करके पूछा. ఎక్కడ నిద్ర పడుతుంది? कैसे न सोया नींद आएगा? कैसे नींद आएगा? ఆగిందంటే మీ ఊరు వచ్చే ట్రైన్ क्योंकि अगर आपका ముందుకి వెనక్కి గుద్దుతా ఉంది. तो आपका ट्रेन కింద है పడతాం మీద పడతాం తెలియదు. पीछे नीचे ठान ఎక్కడ रहा. నిద్రపోతాం? कैसा नींद आएगा ट्रेन में? అది బాడీకి సంబంధించిన నిద్ర. क्योंकि वो शारीरिक नींद है. నేను చెప్పింది ఏ నిద్ర అంటే मेरा जो सोना ఆత్మ సంబంధమైన నిద్రపోతున్నారు. आत्मिक रीति से सो रहा है. మిమ్మల్ని మీరేం చేసుకోవాలా? आप अपने को क्या करना है? పరిశుద్ధపరచుకోవాలి. पवित्र करना है. చదవండి, पढ़िए 52 వచనంలో ఏమంటున్నాడు? 52 वचन में क्या बोले? पहले कोरिन्थी 15 का 52. 15:52. 15 पहले कोरिन्थी 15 का 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుముగా నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడబూర మోగగాని మనమందరం మార్పు పొందుదుము. బూర మోగును మృతులు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, बताते हैं బూర మోగే టైం అయింది. तुरही फूकी जाने का समय आ गया है. ఆ బోర మోతకి ఎత్తబడాలంటే ये तुरही का आवाज जो है उसके में हमको ऊपर उठाना है. నీ ఆత్మను ఏం చేసుకోవాలా? आपका आत्मा को क्या करना है? బలపరుచుకోవాలి. सामर्थ्य देना है. దినదినము కూడా प्रतिदिन ప్రార్థనతో प्रार्थना से ఆరాధనతో आराधना से నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. अपने आप ఆ को सामर्थ्य బోర देना है. శబ్దం
వాక్యం అప్పుడు వింటావు. उस तभी आप तुरई फूकी जाने का आवाज सुन सकेंगे. ఆ మెలకు లేకపోతే इस रीति से आप नई जगह रहने से విడవబడతావు. आप छूट जाएंगे. మత్తయి సువార్తలో మనకు తెలుసు, मत्ती समाचार में मालूम है 10 మంది కన్యకలు ఏం చేశారు? 10 कन्या क्या किया? ఏం చేశారు? क्या किया? 10 మంది ఏం చేశారు? ये 10 कन्या क्या किया? 5గురు ఎత్తబడ్డారు. 5 लोग उठाए गया. 5గురు ఏమయ్యారు? 5 लोग क्या हुआ? ఎడవబడ్డారు. छूट गया. ఎడవబడిన వాళ్ళు ఎత్తబడిన వాళ్ళు చూసి ఏమనుకుంటారు? तो छूट गया लोग है वो जो उठाया हुआ लोगों को देखकर क्या अनुకుంటారు सोचेगा? क्या सोचेगा बोलिए? ఏమనుకుంటారు? क्या सोचेगा? जो छूट गया लोग है उठाया गया लोगों को देखकर क्या सोचेगा? ఎడవబడిన వాళ్ళు ఎత్తబడి వాళ్ళని చూసి ఏమనుకున్నారు? जो छूट गया लोग है वो మీ उठाया మైండ్కి गया. వచ్చిందే చెప్పండి. आपको मन में जो आए बोलिए. కొత్త చెప్పవసరం లేదు. नया कुछ नहीं है. आपका मन में जो आएगा बोलिए. నిర్లక్ష్యం ఉండటం వల్ల लापरवाही से जीने के कारण సరి చేసుకోవటం, अपने आप को ठीक करना नहीं किया. సరి చేసుకునే విషయంలో अपने आप को ठीक करने के टाइम నిర్లక్ష్యం ఉండటం వల్ల लापरवाही होने के कारण మనల్ని మనం శుద్ధి చేసుకునే విషయంలో हम अपने आप को पवित्र करने के ఎడవబడ్డాం. हम छूट गए हैं. వాళ్ళు కాబట్టి वे लोग ఎత్తబడ్డారు. उठाया गया. ఎందుకని? क्यों? జాగ్రత్తగా ఉన్నారు. बहुत सावधानी से रहा. ఆత్మీయ విషయంలో आत्मिक रीति से శ్రద్ధ కలిగి ఉన్నారు. आत्मिक तौर पर बहुत ఎప్పుడు सावधानी से వస్తాడో అని చూస్తున్నారు. कब आएगा यीशु मसीह? అనేక సార్లు మనం వింటాం, कई बार हम सुनते हैं చివరి దినాలని చెప్తూ ఉంటాం. अंतिम दिन करके बताते हैं. ఈ చివరి దినాల్లో ये अंतिम दिनों में ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. वो कब आएगा मालूम नहीं. ఆ బోర వినగానే तुरही फूकी जाने ఇది से నా తండ్రి బోరబూతున్నాడని నీకు నిద్రలో కూడా ये मेरा पिता ये तुरही फूक रहा करके आपका नींद में भी తెలియాలంటే आपको मालूम होने के लिए నువ్వేం చేయాలా? आपको क्या करना है? ఏం చేయాలా? क्या करना आपको? మెలకు కలిగి ఉండాలి. जगह रहना है. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. प्रार्थना का सामर्थ्य होना है. అట్లని इस रीति से ఈ అని అడగొద్దు. ये क्या वो क्या मत पूछिए. నువ్వు ఇచ్చే పనుల నుండి దేవా అని అనొద్దు. हाँ आप నువ్వు ఇస్తానే ఉండి మేము తీసుకుంటానే ఉంటాం आप అంటాం. देते रहिए मैं लूंगा ऐसा मत बोलिए. కానీ నన్ను బలపరచమని ఎక్కువ लेकिन శాతం చెయ్యం. मुझे सामर्थ्य कीजिए करके प्रार्थना करना है नहीं करते हम. ఏం అలా నువ్వు చేయవేమో కానీ మేము చేసుకుంటున్నాం అంటున్నారు మీరు आप बोल सकते हैं पता नहीं అని నేను అనుకుంటున్నా. मैं सोचता हूँ कि आप लोग ऐसा सोचते చూడండి, होंगे. సృష్టికర్త అయిన దేవుడు ఒక క్షణంలో రెప్ప మూసి తీసేలోపు देखिए हमारा सृजनहार परमेश्वर जो है పరమును విడిచి हमारा पलक मारते ही किंद उसी को समय स्था- में स्वर्ग को त्याग कर వచ్చినప్పుడు पृथ्वी में आएगा तो अब నువ్వు వెంటనే आप तुरंत ఎత్తబడాలంటే उठाए जाना నీ है. ఆత్మను నువ్వేం చేసుకోవాలా? उठाए जाने उसके लिए क्या करना है? బలపరచుకోవాలి. आपका आत्मा को सामर्थ्य देना అలా है. బలపరిచేదే ऐसा सामर्थ्य देने वाला ఆ శరీరం. ये शरीर అలా బలపరిచేదే सामर्थ्य देने ఆ वाला రక్తం. ये लहू है. ఇంక వేరే రక్తం వల్ల दूसरा लहू से మనకి हमारे लिए ఆత్మ బలపడదు. आत्मा सामर्थ्य नहीं पाएगा. ఎందుకని? क्यों? ఏ పక్షుల రక్తం గాని, कोई पक्षियों का ఏ लहू, పశువుల రక్తం గాని, कोई जानवर का लहू, ఇంకా చివరికి నీ రక్తం గాని हो सकता है कि आपका लहू भी దాంట్లో లోపం ఉంది. उसमें कमी घटी रहेगा. ఏంటి ఆ లోపం? क्या उसमें गलत है? కోపం ఉంది నీలో, उस आप में गुस्सा है. క్రోధం ఉంది, आप में गुस्सा है. మద మత్సరాలు ఉన్నాయి. मदा मच्छर है. పోట్లాట వస్తే झगड़ा करने से మనుషులు కొట్టుకుంటాం. मनुष्य दूसरे मनुष्य को मारते हैं. పశువులు కూడా అలాగే చేస్తాయి. जानवर भी ऐसा करते हैं. యేసుక్రీస్తు ప్రభువారు यीशु मसीह प्रभु ఎప్పుడు కూడా कहीं भी कभी भी ఎవరితో కూడా किसी से भी కొట్లాడుకోలేదు. కానీ झगड़ा नहीं किया. ఏం చేశాడు ఆయన? लड़ाई नहीं किया. क्या किया वो? ఎంత మంది హింసించినా ఏం చేశాడు? कितना भी उनको सताया. क्या किया यीशु मसीह ने? తల వంచుకున్నాడు. सर झुकाकर. ఎందుకని? क्यों? ఆయన కూడా ఎదిరిస్తే अगर वो भी विरोधता करेगा, మనం రక్షింపబడం. वो भी बलवा करेगा तो हम उधर नहीं మన కోసమే, हमारे लिए, మనం ఆయన కోసం. हम उनके लिए. ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలి. उनका राज्य में आपको होना है. ఉండాలంటే और आने के लिए ఇక్కడ ఏం చేయాలి? यहाँ क्या करना है? మనం हम अपने आप को బలపరచుకోవాలి. सामर्थ्य देना है. ఏంటి కారణం? कारण क्या है? చదవండి. पढ़िए కీర్తన గ్రంథం भजन संहिता 25వ అధ్యాయము 25. త్వరగా తీయండి. जल्दी निकालिए. भजन संहिता 25 14వ వచనం. 14 पद 25:14. 25. యెహోవా మర్మము యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన యందు భయభక్తులు గలవారికి ఉన్నది. మళ్ళీ చదవండి. యెహోవా మర్మము యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను
ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఇక్కడ ఏం చదువుతున్నామంటే क्या पढ़ाई कर रहे हैं यहाँ पे, क्या पढ़ते हैं? యెహోవా దేవుడు చెప్తున్నాడు, यहोवा परमेश्वर बताते हैं, భక్తుడు దావీదు రాశాడు. भक्त दाऊद ने लिखा है, ఏమంటున్నాడు? क्या बताते हैं? యెహోవా మర్మము यहोवा के भेद ఆయన యందు భయభక్తులు గల వారికి उससे जो डर है తెలిసి ఉన్నది. जानता है. కొంతమందికి कुछ लोगों को భయం ఉంటది కానీ डर रहता है, భక్తి ఉండదు. भक्ति नहीं रहता. మరి కొంతమందికి कुछ लोगों को భక్తి ఉంటది కానీ भक्ति रहता, భయం ఉండదు. डर नहीं रहता. రెండిట్లో दोनों में ఏదో ఒక దాంట్లో कोई किसी भी ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. तो पता ఇక్కడ రెండు రాశాడు దేవుడు. बाहर जाता है. दो लिखा है. ఏమంటున్నాడు? क्या लिखा है? భయము భక్తి కలిగి ఉన్న వారికి వినపడుతుంట ఆ బూర శబ్దం. डर होना चाहिए और भक्ति होना चाहिए. उसी को तुराही जो फूका जाने से आवाज सुना जाएगा. నీ మనసంతా కూడా आपका पूरा मन దేవుని మీద ఉండాలి. परमेश्वर के ऊपर होना है. భూమి మీద బతకాలి గాని पृथ्वी के ऊपर जीना నీ है, ఆలోచన అంతా అటు ఉండాలి. लेकिन आपका सोच, నీ గమనం అంతా అటు ఉండాలి. आपका पूरा सोच. ఇక్కడ దావీదు అంటున్నాడు, दाऊद कहते हैं, ఏం చెబుతున్నాడు? क्या कहते हैं? ఈ 14వ వచనంలో 14 वचन में, యెహోవా యందు భయభక్తులు గల వారికి यहोवा में जो डरता है, डर रखता है, उसको తెలిసి ఉన్నది. वो जानता है. వేరే వాళ్ళకి दूसरा लोगों को భయము భక్తి లేని వారికి, भक्ति और डर नहीं रहा तो उसको, మరి ఈ రెండిట్లో ఒకటి తగ్గిన వాళ్ళకి ये दोनों में भी अगर एक नहीं एक है వినపడుతుందా? तो सुनाई देगा. तुराही వినపడుతుందా? तुराही का आवाज सुनाई देगा क्या? వినపడుతుందా? వినపడదా? आप बोलिए सुनाई देगा नहीं देगा? వినపడుతుందంటే हाँ? अगर सुनाता है ఆ, నిన్ను నువ్వు సమర్థించుకున్నట్టే. मतलब क्या है? आप अपना को समझौता कर रहे हैं. ఒక బాబు एक लड़का కాలేజీ స్టడీ అంతా అయిపోయినప్పుడు कॉलेज का पूरा पढ़ाई हो चुका है, 1-2 మార్కులు తగ్గినాయి అనుకో, एक दो अगर मार्क कम हो गया तो కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తారా? कंपनी वाला उनको नौकरी देगा या इस तरह? देगा या नहीं देगा? ఎందుకని? क्यों नहीं देगा? हाँ? ఆ? तक मार्क्स, कम मार्क्स. మార్కు పోయింది కనుక మళ్ళా వెళ్ళి ఏం చేయాలి? वो क्या करना है फिर? कम हो गया मार्क, क्या करना है फिर उसको? ఏం చేయాలి क्या చెప్పండి? करना फिर जाके? हाँ? हाँ? ఆ? हाँ? फिर एग्जाम देना पड़ेगा. हाँ? हाँ? మళ్ళా ఎగ్జామ్ రాసి फिर एग्जाम देना है, మళ్ళీ అది కంప్లీట్ చేసి उसको पूरा करके అప్పుడు రావాలా? फिर आना है. లేకపోతే अगर नहीं करता, లేకపోతే एग्जाम अगर नहीं देता, బెంగళూరులో ఒక నియమం ఉంది. बेंगलोर में एक नियम कानून है. కంపెనీ వాళ్ళు कंपनी वाला ఉదయం सुबह में 6 గంటల లోపే 6 बजे के अंदर డ్యూటీకి రావాలి. ड्यूटी में आना है. 6 గంటల లోపే, 6 बजे के अंदर, 6 గంటలకల్లా అందరూ లోపలికి 6 వెళ్ళిపోవాలి. बजे के अंदर सब. 6 గంటల 1 నిమిషానికి వెళ్ళినా గేట్ 6 వేయబడతాయి. बजे के बाद 1 मिनट भी आप देरी से जाएगा तो गेट बंद हो जाएगा. ఎప్పుడు దాకా ఉండాలి తెలుసా? अभी देखिए कितना बजे तक रखा है. మేనేజర్ వచ్చే వరకు तो ఉండాలి. मैनेजर जब तक नहीं तब ఆయన तक. ఎప్పుడు వస్తాడు తెలుసా? वो कब आएगा मालूम है? 11 గంటలకు వస్తాడు. 11 बजे मैनेजर आएगा. ఆయన పిలిచేది ఎప్పుడు తెలుసా? वो आपको कब बोला था मालूम है? 12 గంటలకు పిలుస్తాడు. 12 बजे आपको बुलाएगा. ఈ 12 గంటలకు తీసుకుని లోపలికి 12 बजे आपको अंदर बुलाकर మళ్ళా 12 గంటల దాకా పని చేయించుకుంటాడు. मतलब 12 बजे तक आपको काम कराएगा. ఆ రోజంతా నీకు నాగానే, उस दिन आपको काम नहीं है, నీకు శాలరీ పడదు. आपका काम पैसा नहीं ఉచితంగా देगा. చేయాలి ఆ రోజంతా. मुफ्त में आपको काम करना है. ఈ లోకంలో ఉన్న ये दुनिया में కంపెనీ మేనేజరే एक कंपनी का ఇన్ని मैनेजर రూల్స్ పెడితే कितना नियम कानून रखने से, మరి దేవుడు ఎన్ని పెట్టాలా? परमेश्वर कितना नियम को रखना है. ఆ రూల్స్ అంతా ఇక్కడ మీకు చెప్తే మీరు ఉంటారా? ये सब नियम आपको बोलने सब रहेगा क्या? ఎన్ని రూల్స్ అన్న పెట్టుకోండి, इतना रूल भी नहीं में आप रखिए. మేము ఉంటాం అన్న వాళ్ళు చేయొద్దండి. हम इधर रहेगा आपका हाथ उठाए तो ऐसा जो सोचते हैं हाथ उठाइए. तो जितना भी आप नियम रखिए, हम इधर रहेगा करके जो सोचेगा हाथ उठाइए आपका. ఉంటారా? रहेंगे क्या? ఉంటారా? हाँ? रहेंगे? ఉండరు. नहीं रहेगा. పక్కన మందిరం ఉంది వెళ్ళిపోతా ఉంటారు. दूसरा मंदिर बगल में है प्रभु का. పరలోకానికి రావు అట్టయితే. राज्य में हम नहीं आएंगे. ఇక్కడ అంటున్నాడు, ये बताते हैं. ఏమంటున్నాడు? क्या बताते हैं? చదవండి, पढ़िए. లాస్ట్ లైన్ లో అంటున్నాడు. आखिरी में बताते हैं. ఏమంటున్నాడు? क्या बताते हैं? ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. वो अपनी ఎవరికి తెలియజేస్తాడు? ये किसको प्रेरित करेगा? अपने वाचन. భయము భక్తి కలిగిన వాళ్ళకే. जिसको डर भक्ति है उसको. ఆయన వచ్చేది ఎవరికి తెలియపరుస్తాడు? वो जब आने का समय जो है आने ఆయన బిడ్డలకే తెలియపరుస్తాడు. उनका बच्चों को बताएगा. అర్థమైందా? समझ में आया आपको? తప్పేమని చెప్పానంటారా? मैं कुछ गलत किया क्या? गलत बोला क्या? చెప్పండి. हाँ बोलिए. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, इसके अंदर प्रभु का भक्ति डर रहता है, ప్రభువుతో నడుస్తానికి ఎవరు ఇష్టపడతారో, प्रभु के साथ चलने के लिए जो ఆయన గ్రంథాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా उनका पवित्र शास्त्र को विश्वास किया, हर ఈ एक को, రెండిటిలో ఒకటి పేలురయ్యామంటే ये भाई और भक्ति अगर दोनों में एक नहीं रहने से దేవుని రాజ్యం పోతది. परमेश्वर के राज्य को खो जाएंगे.
కనుకనే రెండు కావాలంటున్నాడు ఇక్కడ. इसलिए दोनों चाहिए. ఏముండాలి? क्या रहना है? భయం ఉండాలంట, डर भी होना चाहिए, భక్తి ఉండాలంట. भक्ति भी होना चाहिए. అందుకని इसलिए ఈ రోజు आज 10:30కి 10:30 స్టార్ట్ చేశాడు అన్న. 10:30 बजे भैया स्टार्ट किया. 10:30కి స్టార్ట్ చేసేయమన్నాడు. 10:30 बजे मैंने बोला शुरू की. ఎందుకు కారణం? कारण क्या है? టైం పెట్టాము. एक टाइम रखा हम लोग. ఆ టయానికి మీరు కూడా పరిగెత్తుకు రావాలా. उस टाइम में आपको भाग के आना है. ఎందుకని? क्यों? బైబిల్ చెప్తా ఉంది, बाइबल बताती है నీ ఇంటిలో బయలుదేరిన కానించి तुम घर से निकलने ఇక్కడికి के వచ్చే వరకు పాటలు పాడుతూ రావాలన్నది బైబిల్. आने के समय तक गाना गाते गाते आना है आपको. కారణం ఏంటి? कारण क्या है? ఈ రోజు దేవుణ్ణి కనపరచాలి. आज का दिन प्रभु को ఈ आदर రోజు करना है. అయిపోయిన తర్వాత इस दिन के बाद మళ్ళీ ఆదివారమే तो अगले आने वाला इतवार ఆయన సన్నిధి అనుభవిద్దాం అని అనుకోవద్దు. हाँ उसी समय तक ప్రతిరోజు కూడా భయం భక్తి కలిగి ఉండాలి. हर दिन प्रतिदिन ప్రతిరోజు కనిపెట్టుకుని ఉండాలి. प्रतिदिन उनके लिए इंतजार నీ करना है. చెవి యొగ్గి ఉండాలి. ఆ బోర ఎప్పుడు ఊదుతాడో తెలియదు. ये तुरही कब फूका जाएगा आपको मालूम नहीं है. आपका कान उसके ऊपर लगा कर रखना है. కొంతమంది అంటున్నారు, कुछ लोग बताते हैं అప్పులు చేసి అంటున్నాడు ఒక ఆయన. एक पैसा धार लिया था. ఆయన वो పేరు ఊరు నేను మీకు చెప్పను, उनका नाम और गांव नहीं बोलूंगा ఎందుకంటే అటు వచ్చినోడు చెప్తారేమో మళ్ళా. क्योंकि अगर आप उधर जाने से बोल देंगे. ఆయన అంటున్నాడు, उन्होंने बताता है ప్రభు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటున్నాడు. प्रभु आने के लिए प्रार्थना कीजिए. దేవుని బిడ్డే, परमेश्वर का बच्चा है. మరి ఆయన వస్తే మరి నువ్వు ఈ అప్పులన్నీ ఏం చేస్తావంటే నన్ను అడిగేవాడే ఉండడు అంటున్నాడు. तो उनका कहना मतलब है వెళ్ళిపోతాం కదా, ఇంకెవరిని అడుగుతాడు? क्योंकि बहुत लोगों से पैसा धार लिया था. మంచిదేనా अभी ఇట్లా? बोल रहा प्रभु आने से मैं चले जाऊंगा और किसको देना पड़ेगा? మంచిదేనా? ये सोच अच्छा है क्या? కనుకని ప్రతి ఒక్కరు కూడా इसलिए हर एक व्यक्ति దేవునితో ఉండాలి. परमेश्वर के साथ रहना है. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము. उनके संतान हम लोग हैं. మనల్ని చూసి ఆయన हमको देखकर उन्होंने ఏం చేస్తున్నాడు తెలుసా? क्या करता है देखिए, సంతోషిస్తున్నాడు. बहुत खुश हो जाते हैं. ఈ రోజు आज ఎంతమంది इतने लोग నా శరీరంలో मेरा शरीर में పాలు పొందారు? भाग लिया है. చదవండి మొదటి దశలోనికైకి రాసిన పత్రిక पढ़िए पहले थिस्सलुनी 4వ అధ్యాయము 4. 4వ అధ్యాయము पहले थिस्सलुनी 4 16వ వచనం తీసిన వారు చదవండి. 16 पढ़िए. पहले थिस्सलुनी 4 का 16. ఆర్భాటముతోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే बता देते हैं ప్రధాన దూత यहाँ पे जो है प्रधान स्वर्गदूत जो है, శబ్దం అంట. प्रधान दूत का जो शब्द ఎలా వస్తుంది? कैसा आता है? దేవుని కంటే ముందు ఎలా వస్తుంది ఆ శబ్దం? परमेश्वर का सामने कैसा आता है वो शब्द? ఎలా వస్తున్నారు వాళ్ళు? कैसा आ रहा है वो लोग? ఏమంటున్నారమ్మా? कैसा पढ़ रहे हैं वहाँ पे? ఆర్భాటం అంట. तो देखिए वहाँ पे समय ललकार చూడండి, ललकार. రాత్రికాల సమయంలో इस रात के समय మేము మార్కెట్ కి వెళ్ళినప్పుడు हम बाजार में जब गया था, డీజీ బాక్సులు పెట్టుకుని अगर डीजी जो बक्सा रखता है ఎగురుతూ వెళ్తున్నారు, డాన్సులు వేస్తున్నారు కొంతమంది. डांस करके वो लोग जा रहा था रास्ते में. చాలా బాధేసింది. बहुत दुख लगा వాళ్ళకి అది సంతోషం, क्योंकि वो लोगों को वही खुशी दे रहा है. వాళ్ళకి అది ఆనందం. उसके लिए वो आनंद का बात है. వాళ్ళు మోసుకుపోతున్నారు దేవుణ్ణి. वो परमेश्वर को लेके जा रहा है. నీ దేవుడు ఎవరో తెలుసా? कंधा के ऊपर रख रहा है. आपको ईश्वर నిన్ను कौन है? మోసుకెళ్ళేవాడు. आपको लेने वाला है. ఏది మంచిది? कौन क्या अच्छा है? దేవుడు మనం మోసుకెళ్ళి అంత గొప్ప వాళ్ళమా? क्या परमेश्वर का हम कंधे के ऊपर लेने वाला बड़े लोग है क्या? దేవుడు మనల్ని మోయటం మంచిదా? परमेश्वर हमको हमारा भार उठाना अच्छा है. ఏది మంచిది कौन से अच्छा है? చెప్పాలి. परमेश्वर हमारा भार उठाना अच्छा है ना? हम लोग परमेश्वर का भार उठाना. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ये कहाँ बताते हैं? ఆర్భాటంతో వస్తున్నాడంట ఆయన. ललकार से आ ముందు रहे हैं. బోర్లు మోత మోగుతుంది అంట. प्रधान दूत का जो शब्द आता है, ఆ శబ్దానికి మొదట ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు ఆయన? वो प्रथम स्थान किसको दिया? ఆయన యందు మృతులైన వారంట. जो అంటే పరిశుద్ధులు. जो मसीह में मरे हैं, मतलब पवित्र लोग ఎప్పుడో हैं. చనిపోవచ్చు, हो सकता है कि बहुत साल पहले मर चुका. వాళ్ళు ముందు లెగుతారంట. वही लोग पहले మరి उठेंगे. బతికుండా నువ్వు, अभी जिंदा है, आप कब उठेंगे? ప్రాణం ఉన్నా నువ్వు, आपका अंदर प्राण है, నీకు ప్రయారిటీ ఇవ్వలేదు ఆయన. आपको प्रथम स्थान नहीं दिया. ఎవరికి ఇచ్చాడాక? किसको दिया? ప్రభువునందు మృతులైన వారు మొదట లెగుతారంట. मसीह में जो मरे हैं वो पहले जी उठेंगे. మరి మిగతా వాళ్ళ సంగతి ఏం కావాలా? बाद बाकी के लोग का क्या हाल होगा? విడవబడతారు तो छुट जाएंगे. అని నేను అంటలా. ऐसा मैं नहीं बता रहा हूँ. ఏమవుతారో మీరే చెప్పాలి. आप क्या होगा आप बोलिए, ఏమవుతారు? क्या होगा?
తర్వాత లెగుతారట, उसके बाद वो लोग उठाया जाएगा, తర్వాత ఎత్తబడతారు. उसके बाद उठाया जाएगा. ముందు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? लेकिन पहले प्रथम सन को क्यों दिया? నీకంటే ఎక్కువగా क्योंकि आपसे ज्यादा పవిత్రులుగా వాళ్ళు ఉన్నారేమో. हो सकता है कि पवित्र है वो लोग. భక్సింగ్ గారి సమాధి దగ్గరికి भाई भक्त सिंह का समाधि के पास ఇద్దరు రోగులను తీసుకెళ్లారంట ఆయన సమాధి చేసిన तो తర్వాత. बीमारियों को लेके गया, ప్రార్థన చేపిద్దామని प्रार्थना करने के लिए వాళ్ళని తీసుకొస్తే को लेके आया. చనిపోయాడు, సమాధి కూడా చేసామని చెప్పారంట. तो बोला वो मर गया है. ఆ సమాధి కాడికి ఈ రోగులను తీసుకెళ్లి बीमारी लोगों को वहां लेके गया, అటోకులు ఇటోకులను పడుకోబెడితే इधर उधर सो गया, उसको सुला दिया. కొంత టైం తర్వాత कुछ समय के बाद వాళ్ళ రోగాలు పోయి उनका కోమాలో ఉండే వీళ్ళ ప్రాణాలు बीमारी चला गया. వెంటనే లెగిసి కూర్చున్నారు. कोमा में जो प्राण था वो उठ के बैठा. కోమాలో ఉండేవాడు లెగుతాడా? आप बोलिए कोमा में गया तो वो उठेगा क्या? లెగుతాడా? उठेगा कोई? అంటే ఎంత పరిశుద్ధుడై ఉండాలి ఈయన? देखिए भक्त सिंह भाई ने कितना पवित्र था మరి దేవుడు ఇంకెంత పరిశుద్ధుడు? और परमेश्वर कितना पवित्र है. మనిషి శవం అక్కడ పెట్టేసి मनुष्य का जो సమాధి పూర్తి చేసేస్తే मनुष्य का लाश वहां रख के पूरा समाधि काम हो गया. మరి అక్కడ పడుకోబెడితే ఈ రోగుల్ని ये बीमारी लोगों को लेके वहां पे सुलाया. స్వస్థత వచ్చింది. देखिए वो लोग चंगा पाया. సాక్షి వింటున్నాం. ये गवाही हम लोग सुन रहे थे. ఎందుకని జరిగింది అప్పుడు కూడా? क्यों तब क्यों ऐसा घटना हुआ? పరిశుద్ధుడిగా పిలువబడ్డాడు. क्योंकि भक्त सिंह भाई ने पवित्र करके बुलाया गया. పవిత్రతలోనే మునిగి తేలుతూ వచ్చాడు. पवित्रता में ही वो डूब के పవిత్రుడుగానే పైకి వెళ్ళిపోయాడు. पवित्रता में ही वो ऊपर चला गया. ఎందుకు ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నాం? क्यों उनके बारे में हम लोग याद करते हैं? మనం అలా ఉండాలా? हम भी वैसा रहना है. ఎప్పుడు ఉంటాం? कब रहेगा? ప్రార్థనా శక్తి కలిగి प्रार्थना का सामर्थ्य, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, प्रभु का उपस्थिति में अपना आप నీ లోపాలన్నీ సరి చేసుకుంటూ, आपका सब घमी घटिंग को ठीक ठाक करके, ఇందాక చెప్పాను కదా, पहले मैं बताया था ना, నీలో ఉన్న దుర్బోధన తొలగించుకోవాలి. तुम्हारे अंदर जो झूठी शिक्षा है उसको निकालना है. ఎవరిదో చెప్తా ఉంటాం మనం. कोई किसी का बात सुनकर సాతాను నీకు దుర్బోధ చేస్తున్నాడు, నీ మైండ్ లో పెడుతున్నాడు. शैतान तुम्हारा मन में झूठी शिक्षा को डाल रहे हैं. మత్తయి సువార్తలో मत्ती समाचार में శిష్యులు चेले लोग యేసయ్యను ఏమన్నారంటే, ईसाया को बोला, అయ్యా ఈ లోకంలో यीशु मसीह को बोला, इस दुनिया में గోధుమల్ని ఎత్తితివి కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాడు. आप तो गेहूं को तो डाला, लेकिन ये बिजली, ये जंगली बीज कहां से आ गया करके पूछा. ఆయన ఏం చెప్పాడు? तो यीशु मसीह ने क्या बोला? వారు నిద్రించుచుండగా वो लोग जब सो रहा था, వాళ్ళ మైండ్ లో ఇచ్చాడు సాతాను. उसका मन में इस जंगली बीज को डाला शैतान ने. సాతాను పొలం ఏది? शैतान का ये खेती है क्या? ये खेत शैतान का मालूम నీ है? మైండే వాడి పొలం. क्योंकि आपका मन है शैतान का అందుకే खेत. इसलिए చాలా మంది చాలా సార్లు అంటాం, कई लोग कई बार बोलते हैं, నా మనసు బాగోలేదు, मेरा मन ठीक नहीं నా है, మైండ్ సరిగ్గా లేదు, मेरा माइंड ठीक नहीं है, నేను చాలా బాధలో ఉన్నాను, मैं बहुत दुख में हूँ, నన్ను కదిలించొద్దు, मुझे कुछ मत कर, కొంతసేపు నేను రెస్ట్ తీసుకోవాలి मुझसे कुछ नहीं बोलना, मैं कुछ అని नहीं, ఇవన్నీ చెప్పుకుంటాం. ये सब बात बोलते रहते हैं. అపవాది ఏం చేస్తున్నాడు? शैतान क्या करता है? దుర్బోధన ఈ మైండ్ లో పెడుతున్నాడు. झूठी शिक्षा को आपका मन में डाल రెండు रहे हैं. తలంపులు వాడియే दो तरह का जो सोच है वही देता పాట है. పాడుతూ ఉంటాం మనం. हम गाना गाते रहता है, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో कितना दिन कब तक दो मन के रहोगे, కుంటి కుంటి నడిచెదవు. ये लंगड़ा के जलेगा. యెహోవాయే నీ దేవుడా, यहोवा ये तुम्हारा परमेश्वर है क्या? వేరే దేవుడు ఉన్నాడానని दूसरा परमेश्वर है क्या? ఆ పాటలో చెప్తుంది. उस गाना बताते हैं. ఒక్కడి దేవుడు మనకి, हमारा परमेश्वर एक ही है, ఒక బాధే, एक ही शिक्षा है, ఆయన మాటలు నీ మైండ్ లో ఉండాలా, उन्हीं का बातें हैं ఆయన आपका मन వైపే में. నువ్వు చూడాలి. उनके ओर देखना है आपको. చూడకపోతే नहीं देखेगा, ఒక రోజున ఏమవుతావు? एक दिन में क्या होगा? ఆత్మీయంగా నష్టపోవటమే కాదు, आत्मिक रीति से नुकसान तो पहुंचेगा. దేవుని యొక్క దగ్గర परमेश्वर का पास లెక్క చెప్పాలి. ये सब देना है. దుర్బోధలోనే మనం చనిపోకూడదు. झूठी शिक्षा में नहीं అందుకని మనం मरना ఏం है. చేయాలంటే, इसलिए हमको क्या करना है? బైబిల్ చెప్తుంది, बाइबल बताते हैं, ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. आत्मा से भरना. చదవండి. పడియే. 1 కొరింథీ पहले कोरिन्थी 11వ అధ్యాయము 11 अध्याय, పౌలు అపోస్తులు చెప్తున్నాడు, అందరూ प्रेरित पौलुस ने कहते हैं, తీయండి. पहले कोरिन्थी 1 కొరింథీ 11 అధ్యాయము మొదటి మాట. पहले वचन, पहले 11, पहले कोरिन्थी 11 पहले वचन. ఆ. క్రీస్తును పోలి నడుచు- నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నడుచుకొనుడి. ఆ. చదవండి. ఈ విషయంలో మీరు అన్ని విషయములలో జ్ఞాపకం చేసుకొనుచు నన్ను జ్ఞాపకం చేసుకొనుచు. మీకు అప్పగించిన కట్టడలను ఆ. గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. చాలు
ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? पौल क्या करते हैं? पौलुस కొరింథీయులతో చెప్తున్నాడు, कोरिन्थियों को बताते हैं, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. मैं यीशु मसीह के पीछे पीछे चल रहा हूँ. మనకంటే ముందు हमसे पहले కొంతమంది భక్తులు వెళ్ళిపోయారు. कुछ भक्त लोग चला गए. ఎవరితో నడిచి వెళ్ళారు? किसके साथ चला? యేసుక్రీస్తు బాబు వారితో నడిచి వెళ్ళారు. प्रभु यीशु मसीह के साथ चला. పౌలు గారు చెప్తున్నాడు, पौलुस ने बताता है, ఏమంటున్నాడు? నన్ను పోలి మీరు నడుచుకోండి. देखिए मेरी सी चाल चलो. ఎందుకని? क्यों? ఆయన उन्होंने అద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా దేవుడు చేశారు. अचंभे काम परमेश्वर उन्होंने ఆయనే చెప్తున్నాడు. उन्होंने बताता है. ఏమంటున్నాడు? क्या बताते हैं? 28వ వచనంలో అంటున్నాడు, చదవండి. 28 वचन में कहते हैं. కాబట్టి 28 वचन पहले कोरिन्थियों ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. వింటున్నారా? सुन रहे हैं? అలాగు చేసి ఏమంటున్నాడు ఇక్కడ? क्या बताते हैं? కాబట్టి ప్రతి మనుషుడు, इसलिए हर एक బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, बपतिस्मा में गवाही दिया, బాప్తిసం తీసుకున్న పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, बपतिस्मा लिया, యవనస్తులే కావచ్చు, యవనస్తురాలే भाई या కావచ్చు, बहन, जवान या जवानी, వీళ్ళందరికీ చెబుతున్నాడు ఇక్కడ. सबको बताते हैं. ఏమంటున్నాడు? क्या बताते हैं? ప్రతి మనుషుడు తనను తాను ఏం చేసుకోవాలా? हर मनुष्य अपने आप को क्या करना है? పరీక్ష చేసుకోవాలి. जांचना है. పరీక్ష చేసుకోవాలి. जांचना है. పరీక్ష లేకోకుండా नहीं जांच कर మనం బల్ల తీసుకోకూడదు. हम मेज में भाग नहीं लेना. బల్ల తీసుకుంటే ఏమవుతుంది? मेज में अगर भाग लेगा तो क्या होगा? ఏమవుతుంది చెప్పండి? क्या होगा बोलिए? ఆ కింద ఉంది, उसका नीचे में है. ఏముంది? क्या है? మీలో అనేకులు, हाँ? మీలో అనేకులు आप में कहीं लोग, రోగులు, చదవండి. आप पढ़िए उसको. ఇందువలననే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను ఏమవుతున్నారు? మొట్టమొదలుగా पहले क्या हो रहा है? బలహీనత వచ్చేస్తుంది. निर्बलता आएगा. రోగులునై నువ్వు బలహీనం అవుతావు. आप निर्बल बन जाएंगे. సేవకుడితో ఏం చెబుతావు? दास परमेश्वर का दास से क्या बोलेगा? నేను బలహీనంగా ఉన్నాను, मैं निर्बल हूँ, నా కొరకు ప్రార్థన చేయండి. मेरे लिए प्रार्थना कीजिए. ఆయన ఏం చెప్తాడు? परमेश्वर का दास क्या बोलेगा? నువ్వు సరి చేసుకోలేదా అని అంటే तुम अपने आप को ठीक नहीं किया पूछेगा तो నీకు కోపం వచ్చేస్తుంది. आपको गुस्सा आएगा. అక్కడే తగాదా స్టార్ట్ అవుతుంది. यहाँ झगड़ा शुरू होता है. కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది, यहाँ बाइबल बताते हैं, ఇక్కడ నిలబడిన మేము కాదు, यहाँ हम लोग खड़े, हम नहीं, సేవకులు కాదు, सेवक लोग नहीं, బైబిల్ ఉన్నది మీకు వివరిస్తా ఉంటాం. पवित्र शास्त्र जो है वही దాని ప్రకారం మీరు నడవాలా, उसके अनुसार चलना है. आपको క్రమాన్ని పాటించాలి. क्रम को आपको पालन ఇక్కడ करना है. అంటున్నాడు, यहाँ बताते हैं, ఏమంటున్నాడు? क्या बताते हैं? మీలో అనేకులు, आप में बहुत लोग, ఏమంటున్నాడు? क्या बताते हैं? బలహీనులు బలహీనులను, निर्बल, రోగులు రాసుకోండి, आप రోగులను. लिखिए, आप लिखिए रोगी, చాలా మంది నిద్ర చాలా మంది ఏం बहुत से చేస్తున్నారు? सो भी गए हैं. నిద్రపోతున్నారు. ఇదే నిద్ర ఆలోచించారా? आप कभी सोचे हैं कौन सी सोना है? ఏ నిద్ర ఇది? कौन सी सोना है ये? ఆత్మ సంబంధమైన నిద్ర. आत्मिक सोना है ఈ ये. నిద్ర ఉన్నవాడు आत्मिक रीति से सोने से బైబుల్ చదవాలంటే बाइबल को पढ़ने के लिए తర్వాత చదువుదాంలే అంటాడు. बोलेगा बाद में पढ़ेगा. దేవుని వాక్యం వినమంటే परमेश्वर का वचन सुनने के ఇప్పుడు लिए నాకు మనసు లేదురే అంటాడు. अभी मेरा मन नहीं बोलेगा. పాట పాడమంటే गाना गाने बोलने से ఇప్పుడు నేను బాగోలేదు అంటాడు. अभी मैं ठीक नहीं हूँ बोलेगा. కొంతమంది ఏం చెబుతారు? कुछ लोग क्या बोलेगा? స్నానం చేసి రావాలంటారు. स्नान करके आना है. ఇవన్నీ కూడా ये सब कुछ है తప్పించుకోవడానికి చెప్తా ఉంటారు. बहाना है. లోపల ఉన్నది అట్లాంటిది. क्योंकि तुम्हारे अंदर जो चीज ऐसा है, బైబిల్ చెప్తూ ఉంది, बाइबल बताती है, లోకంలో ఉన్నవాడి కంటే दुनिया में जो है उससे నీలో ఉన్నవాడు గొప్పోడు. तुम्हारा अंदर जो है वो सामर्थ्य है. నీ బలహీనతలు బట్టి तुम्हारा निर्बलता के ఈ वजह से గొప్పోడు బయటికి వెళ్ళిపోయాడు. तुम्हारा अंदर जो सामर्थ्य है లోకంలోడు లోపలికి వచ్చాడు वो కనుక बाहर जाके दुनिया जगत में है वो आपका अंदर आया. ప్రార్థన చేసుకునేవాడు. क्योंकि इसलिए आपको प्रार्थना नहीं करना देगा. తర్వాత చేద్దులే అంటాడు, तो बाद में करेगा बोलेगा. తర్వాత పాడుదులే అంటాడు, बाद में गाएगा बोलेगा. తర్వాత చదువుదులే అంటాడు. बाद में बाइबल पढ़ेगा बोलेगा. అలాగే కుసేపు పడుకుని లెగుద్దాం అనుకుంటాం, बाद में थोड़ी देर सो के उठेगा सोचेगा. తెల్లారిపోతుంది. उसके बाद वो भोर उठ जाएगा. మళ్ళీ తెల్లారిన డ్యూటీలకు వెళ్ళిపోవాలి. फिर उठने के बाद ड्यूटी ఇంకా में చదివే जाना. టైం ఏది? बाइबल पढ़ने का समय कहाँ? ప్రార్థన చేసే టైం ఏది? प्रार्थना का समय कहाँ? నేను రక్షింపబడినప్పుడు मैं जब उद्धार पाया, దయచేసి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. मैं 2 बात बोल के खत्म దేవునితో करूंगा. నేను ఒక మాట చెప్పాను. परमेश्वर से एक बात बोला. ఏమన్నానంటే, क्या ने बोला? मैं బయట లారీకి తిరిగితే बाहर लारी में जाने से కొన్ని లెక్కల్లో తప్పులు చేయాలి, कुछ हिसाब में गलत लिखना है. చేయకపోతే अगर नहीं करेगा పక్కన వాళ్ళకి దెబ్బ వస్తుంది. तो उसको नुकसान होगा. కనుక నాకు इसलिए मेरे నేషనల్ లారీ వద్దు, ये दशहरा राष्ट्र में నువ్వు चलते हैं, ఏది ఇచ్చినా తీసుకుంటాను वो నేను, लारी मुझे नहीं चाहिए. నాకు వద్దు అని నేను అడిగాను. मुझे जो भी आप दीजिए मैं लूंगा करके बोला. ఒక రాత్రి एक रात को
ఒక హస్తం వచ్చి ఇట్లా రాసింది నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని. నేను పడుకున్న గదిలో एक हाथ నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని రాసింది. नवतार रोड ट्रांसपोर्ट करके एक हाथ आकर मैं जब सोया तो उस कमरा में आके नवतार रोड ट्रांसपोर्ट करके लिखा. నాకు చదువు లేదని చెప్పా. मुझे बोला मैं नहीं पढ़ना नहीं आता. పొద్దున్నే అది రాశాను. सुबह में उठकर उसको పేపర్ మీద రాసి पेपर में लिखा, ప్రార్థన చేసుకున్నా. प्रार्थना किया. ఇదేంటో తెలియదు. मुझे क्या है क्या मालूम नहीं. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో తెలియదు. ट्रांसपोर्ट मतलब क्या मुझे मालूम. నేషనల్ గురించి అయితే నాకు తెలుసు. नेशनल मुझे मालूम था. అప్పుడు నేను उस समय में मैं సిస్టర్ తో చెప్పా, बहन से कहा దేవుడు ఫలానా పేరు ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ అంట అని అన్నా. वो देखिए परमेश्वर कुछ नाम లారీ పిల్లోడు మీకే తెలుసు నాకేం తెలుసు అంది. मुझे बोला मेरा मेरा ఇలా కాదని చెప్పి आप भी तो लारी का लड़का है, मुझे क्या मालूम. నాకు సువార్త చెప్పిన అన్న దగ్గరికి వెళ్ళాను. मुझे समाचार दिया, उस भाई का फंस गया. ఇందాక చెప్పాను కదా ఇందాక వర్తమానంలో. पहले बोला था ना, ఆయన చెప్పాడు ఇది పార్సిల్ బాక్స్ బ్రదరు, उन्होंने बोला ये पार्सल बॉक्स है करके. నువ్వు యథార్థంగా ఉండాలనుకుంటున్నావు గనక कढ़ाई से जीना का चाहता है ना, దాంట్లో ఈ 2000 ఇస్తారయ్యా इसमें అన్నాడు. 2000 ही तुमको देगा बोला. 1000 రూపాయలు ఇచ్చినా నాకు చాలని. 1000 देने से मुझे काफी है. ఎందుకు? क्यों? యథార్థంగా ఉండాలి, कढ़ाई से जीना है, దేవునితో ఉండాలా, परमेश्वर से रहना है, దేవుని ఆత్మ పోగొట్టుకో, परमेश्वर का आत्मा को नहीं खोना है, పవిత్రత పోగొట్టుకో, पवित्रता को नहीं खोना है, సాతానికి నాకు చోటు ఇవ్వకూడదు నాలో. शैतान को जगह नहीं देना है. అందుకని అన్నాను, इसलिए मैं बोला పర్వాలేదు అని అన్నాను. परवाह नहीं ब्रदर, 1000 రూపాయలు ఇచ్చినా చాలా అన్నాను. 1000 होने से भी मुझे काफी है. ఇంకో బ్రదర్ కు ఫోన్ చేశాడు. और एक भाई को फोन किया, ఆయన ముస్లిమ్స్, वो मुस्लिम भाई, ఆయన రక్షింపడ్డాడు, మన वो भी సంఘానికి వస్తాడు. हमारा मंडली में आता है, वो भी उधर ఆయన దాని గురించి వివరించి చెప్పాడు. उनके बारे में मुझे वर्णन किया. చాలా మంచి కంపెనీ, बहुत अच्छा कंपनी, నీకు నెలకి 2000 ఇస్తారు, आपको महीना में 2000 देगा. పర్వాలేదు అన్నా అన్నాను. लेकिन कोई बात नहीं बोला. తీసుకెళ్ళి ఆయన జాయిన్ చేశాడు. वो जाके मुझे वो ज्वाइन करवाया. వాళ్ళు అన్నారు, మేనేజర్ అన్నారు, वो मैनेजर बोला, ఏమన్నాడు తెలుసా, क्या बोला मालूम है, 2000 ఇస్తామయ్యా అన్నాడు. 2000 आपको देगा. నువ్వు నేషనల్ తిరిగి 20,000 30,000 50,000 తీసుకొస్తున్నావు కదా, तुम तो पूरा राष्ट्र में 2000 ఏం చాలది నీకన్నా అన్నాడు. राष्ट्र में पूरा लारी चलाने से आपको 20,000 मिलता था. మీరు ఎక్కువ మాట్లాడకూడదు అన్నా నేను ఆయన్ని. उनको बोला 2000 में आपको అసలు क्या? ఆయన వేల సంఖ్యలు లారీలు ఉన్నాయి ఆయనకి. क्योंकि उनको बहुत हजार लारी है, కోట్లకు పడగెత్తినోడు ఆయన. करोड़पति है वो. ఆయన రూమ్ లోకి వెళ్ళాలంటే उनका रूम में जाने के लिए చేతులు కట్టుకుని వెళ్ళాలి. हाथ बांध कर जाना है. నేను బైబిల్ పట్టుకుని వెళ్ళా, मैं बाइबल लेकर गया, బైబిల్ సంకన పెట్టుకుని వెళ్ళా, बाइबल मेरा బ్యాగ్ లో కూడా వేసుకోలేదు నేను. बैग में भी नहीं रखा, मेरा हाथ ఆయన में. అన్నాడు, उन्होंने बोला ఇదేంటి అని ये అన్నాడు. क्या पूछा, బైబుల్ అన్నా. मैंने बोला बाइबल. ఎప్పుడు నమ్మేవు అన్నాడు. कब तू विश्वास किया, డేట్ టైం అంతా చెప్పాను. तो मैं टाइम మా కంపెనీకి ఊళ్ళు రమ్మన్నారు అన్నాడు. हमारा कंपनी में आने के लिए कौन నిన్న बोला? రాత్రి దేవుడు గోడ మీద రాశాడు, कल रात परमेश्वर दीवार के ऊपर लिखा మీ కంపెనీకి వెళ్ళమన్నాడు. आपका कंपनी में जाने के ఈ लिए बोला. బ్రదర్ నేను వచ్చామన్నా. इसलिए भाई और मैं आया बोला. నేను తీసుకోమని అన్నాడు. हाँ, हम नहीं लेगा तुमको. నేషనల్ డ్రైవర్ తీసుకోవట్లేదు అన్నాడు. नेशनल ड्राइवर का हम नहीं लेते बोला. మీరు తీసుకునేది ఏంటి అన్నాను. आप लोगों का क्या ఇట్లాగే है? మాట్లాడాను నేను. ऐसे ही मैं बात किया. ఏసీ రూమ్ లోకి వెళ్ళటం కష్టం, एसी रूम में जाना बहुत मुश्किल है, లోపలికి వెళ్తే తరుము కొడతాడు ఆయన. क्योंकि अंदर जाने से बाहर भगा देगा. నేనన్నా దేవుడు పంపిస్తే వచ్చా నువ్వు मैंने కాదు बोला అన్నాను. परमेश्वर मुझे भेजा, इसलिए इलाके में मैं- माట్లాడాను నేను. ऐसा ही मैं बात किया. దేవుడు పంపించాడు. परमेश्वर भेजा है. ఏ దేవుడు అన్నాడు. कौन से ईश्वर पूछा? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మీరు నమ్మారా అన్నాను. आप विश्वास किया, प्रभु यीशु में से सबका ఆయన వెంటనే वो तुरंत वो क्या ఆయన किया, చేతిలో ఉన్న డైరీ కింద పడేసేసాడు, उसका हाथ में डेयरी तो नीचे చెన్ను रखा, కూడా కింద పడేసాడు. कलम भी नीचे रखा, లేచి నిలబడి చేతులు కట్టుకున్నాడు. ऐसे ऊपर उठ के हाथ को मोड़ा. నా గురించి నీకెవరు చెప్పారన్నా. मेरे बारे में कौन నేను बोला? నమ్మిన దేవుడు చెప్పాడన్నా. मैं जिस विश्वास किया वही ईश्वर बोला बोला. కళ్ళం నీళ్ళు పెట్టుకుని అన్నాడు, आंखों से आंसू बहाया, నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. मेरे लिए प्रार्थना करो. ప్రార్థన చేసాం, प्रार्थना किया, ఇద్దరం కూర్చున్నాము, दूर में बैठे, తినడానికి వస్తానే ఉండి. खाने के लिए आ रहा था चीज, అసలు ఏ డ్రైవర్ కి రావంట అట్లా. कोई ड्राइवर को नहीं देता. ఫోన్ చేసి చెప్పాడు క్యాంటీన్ కి. कैंटीन में फोन करके बोला, నేను తినాల్సిన అన్ని పట్టుకొచ్చాడు అక్కడికి. मैं जो भी खाने के लिए जो चीजें सब लेके आया, ఫ్రూట్ తో సహా పెట్టేశాడు. फल सब कुछ लेके आया. మొత్తం మీరు తినండి, తర్వాత మాట్లాడుకుందాం ये అన్నాడు. सब आप पहले खाइए, उसके बाद हम बात करेंगे. మరి మీరు కూడా తినండి అన్నాను. मैंने बोला आप भी खाइए. ప్రార్థన చేయండి అన్నాడు. చేసాం, ఇద్దరం తిన్నాం. प्रार्थना करने के बाद दोनों हम खाया. తిన్నాక అన్నాడు, खाने के बाद बोला దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. परमेश्वर मुझे भी बोला करके बोला, నీలాంటి వాడు నా కంపెనీలో కావాలి. तुम्हारे जैसे एक आदमी मेरे कंपनी में అసలు चाहिए. దేవుని మీద నీకు ఎంత ఉందో నేను చూడటానికి పరీక్షించాను అని అన్నాడు నన్ను. तो ऐसा पूछा परमेश्वर के ऊपर तुम्हारा विश्वास कितना है, उसको परखने के लिए मैं उसको ऐसा बोला करके बोला. ఇంత కంపెనీలో इतना बड़ा कंपनी में వేల మందిలో कई हजार लोगों में డ్రైవర్లు, క్లీనర్లు, ड्राइवर क्लीनर बहुत लोग रहते हैं, ఆఫీసర్లు ऑफिस लोग रहते हैं, చాలా మంది ఉన్నారు. बहुत लोग हैं. ఇంత మందిలో इतना लोगों में
में చాలా సీనియర్ ఉంది ఈ కంపెనీకి నాకు कंपनी में बहुत मैं सीनियर డైరెక్ట్ మాట్లాడినోడు నువ్వు ఒక్కడవే నాతో लेकिन डायरेक्ट मेरा साथ बात के आप ही है बोला ఎవరి కాళ్ళు వణుకుతారు ये सब लोग आके कांपते हैं इधर దండం పెట్టి हमको नमस्कार करते हैं నాకు జాబ్ ఇవ్వండి సార్ అని అంటారు. दंडवत करके मुझे नौकरी दीजिए करके కానీ నువ్వు मांगते हैं చేతులు చాపలేదు लेकिन आप तो हाथ नहीं फैला నాకు దండం పెట్టలేదు मुझे दंडवत नहीं किया నువ్వు నమ్మిన దేవుడిని కనపరిచావు ఇక్కడ. क्योंकि तुम जिस विश्वास के जिस ईश्वर को उनको आदर किया ఆయన అన్నాడు उन्होंने बोला నీ దేవుడే నా దేవుడు అన్నాడు. तुम्हारा ईश्वर ही मेरा ईश्वर है అందుకే ఈ కంపెనీలో इसलिए इस कंपनी में ఎస్టిమేట్ ఫోటోలు కూడా పెట్టలేదు. कोई फोटो में नहीं रखता है ఎందుకు क्यों ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో తెచ్చి పెడతారు. क्योंकि एक फोटो लेके लगाता ఎందుకంటే है మన హృదయంలో ఆయన ఉన్నాడు చాలు. लेकिन हमारा हृदय में उनको रहना है లేచి నిలబడి నాకు సెకండ్ ఇచ్చి तो उठकर हमको शेक हैंड दिया ఫోన్ చేసి అన్నాడు. फोन किया करके बोला కింద ఆఫీసర్ తో చెప్పాడు नीचे ऑफिसर को बोला ఈయనకి ఎమర్జెన్సీగా డ్యూటీ రాసేయండి అని అన్నాడు. इमरजेंसी ड्यूटी ब्रदर को इनको लिखी करके बोला వాళ్ళు అంటున్నారు उन्होंने पूछा సూపర్వైజర్లు అంటున్నారు सुपरवाइजर बोल रहा 40 రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి కదండి అంటున్నారు. तो 40 दिन का ट्रेनिंग तो लेना నేను है చెప్తున్నాను నువ్వు ఇయ్యి అని అంటున్నాడు. मैंने बता रहा हूँ उनको दे दो बोला నేను అన్నాను मैंने बोला మీ రూల్స్ ప్రకారం నాకు 40 రోజులు ట్రైనింగ్ ఇవ్వండి అన్నాను. 40 रोज ना 40 రోజులు हाँ आपका नियम के अनुसार 40 दिन ट्रेनिंग अब मुझे दीजिए పగలు కాదు दिन को नहीं నైట్ रात को 6 గంటలకు డ్యూటీ ఎక్కాలి 6 बजे ड्यूटी మళ్ళీ 6 గంటలకు దిగాలి. सुबह 6 बजे उतरना है ఈ మధ్యలో इस बीच में నిద్రపోయినట్టు కనపడితే अगर कोई सो गया तो 10 రోజులు గడిచినా సరే 10 दिन होने के बाद भी మళ్ళీ ఆ రోజు నుంచి మొదటి రోజు 10 दिन होने के बाद भी फिर शुरू करेंगे మళ్ళీ 40 రోజులు చేయాలి. फिर 40 दिन हमको करना है ఉద్యోగం కొరకు जॉब के लिए 40 రోజులు 40 दिन రాత్రులు నిద్రపోకుండా रात नींद छोड़ के వచ్చే క్లీనర్ వచ్చే డ్రైవర్లు అందరికీ వాక్యం చెబుతూ ఉండేవాడు. क्योंकि जो क्लीनर आता था सफाई करने वाला जो ड्राइवर आता था सबको प्रभु का वचन में बताता था అలా 40 రోజులు ऐसे 40 दिन मैंने बताया కంప్లీట్ అయినాక पूरा होने के बाद నాకు డ్యూటీ ఇచ్చారు. उसके बाद मुझे ड्यूटी दिया అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా तब से अभी तक దేవుడు అద్భుతంగా వాడుకుంటూ వచ్చాడు. परमेश्वर अचंबे నా గొప్పతనం కోసం కాదు. ये मेरे बड़ाई के लिए नहीं। కర్ణాటకలో గాని తమిళనాడులో గాని కర్ణాటక గాని తమిళనాడు కేరళ గాని केरला ఆ టైంలో భాష అది దేవుడు అందిస్తూ ఉంటే చెప్పేసేవాడు అనమాట. भाषा प्रभु उस टाइम में जो देता था उस भाषा में बात करता లారీ ఏమైందో ఒక్కోసారి గుర్తుండేది కాదు. तो कभी लारी का क्या हो गया पता नहीं వాళ్ళు అన్లోడ్ లోడ్ చేసుకుంటుంటా నేను వెళ్ళిపోయాను స్వార్థకి. क्योंकि वो लारी में लोड अनलोड करता संतोषम। था आनंद से मैं सुबह समाचार प्रचार करके जाता था చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ऐसा बोलने से बहुत कुछ ఇక్కడ है। అంటున్నాడు यहाँ बताते हैं మీరు లోగులుగా ఉండొద్దు, रोग ही नहीं रहना మనల్ని మనం సెర్చ్ చేసుకో. हम अपने आप को ठीक करना ఏమంటున్నాడు क्या बताते हैं కంపెనీలకి ఇన్ని రూల్స్ ఉంటే कंपनी में इतना नियम रहेगा పరలోకం तो వెళ్ళాల్సినోడు నువ్వెంత కరెక్ట్ గా ఉండాలి. स्वर्ग राज्य में जाने वाला आपको कितना దేవునితో కూర్చోవాలంటే నువ్వెంత పవిత్రంగా परमेश्वर के ఉండాలి. साथ बैठने के लिए कितना पवित्र होना चाहिए आपको ఎంతగా ఇతరులను ప్రేమించాలి, जितना दूसरों को प्यार करना है ఇంట్లో ప్రేమించాలి, जितना प्यार करना है వీధిలో మనం ప్రేమించే వరంగా ఉండాలి. घर में और बाहर विधि మనల్ని చూసినప్పుడు మనం దైవ సేవకులు అని లేకపోతే దేవుని బిడ్డలని తెలుసుకోవాలి అనేకులు. दूसरा लोगों को पता होना అంత चाहिए ప్రార్థన कि కలిగి ఉండాలి మీరు, परमेश्वर के बच्चे అంత करके పవిత్రత కలిగి ఉండాలి. जितना प्रार्थना उतना पवित्र होना चाहिए आपको మనల్ని ఎవరు గుర్తుపడతారు తెలుసా? कौन पहचानते हैं हमें मालूम है అన్యులు గుర్తుపడతారు. अन्य जाति के लोग पहचानेगा మన ముఖంలో కనపడుతుంది हमारा వాళ్ళకి. चेहरा में दिखाई देगा అన్న ఒక కొట్టుకాడికి వెళ్ళినప్పుడు రాత్రి भैया एक दुकान में गया था कल रात నేను మా మనవరాలకు ఫోటో ఒక బొమ్మ తీసుకొస్తానికి వెళ్ళాను ఒక मेरा షాపులో. नाचने के लिए एक तस्वीर लेने के लिए गया ఆమె నా దగ్గర బైబిల్ లేదు, मेरा हाथ में बाइबल नहीं था ఇది తగిలించుకున్న సంచి అంతే. तो एक झोला బైబిల్ దాంట్లో ఉంది కానీ తీసి వాళ్ళకి చెప్పలేదు. झोला में बाइबल था लेकिन बाइबल निकाल कर मैं नहीं बोला వాళ్ళ అన్యులు वो अन्य जाति के लोग వాళ్ళ అంటున్నారు, ఆమె అంటుంది वो बताती है लड़की स्त्री మీరు ఫాదరా అంది. आप फादरा करके पूछा ఎస్ అన్నాను. मैंने बोला हाँ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళు కాళ్ళే. वो अपने अपने अंदर बता रहे నా గొప్పతనం చెప్పడానికి ఇక్కడ రాలా నేను, मेरा बड़ाई అది జరిగిన స్టోరీ చెప్తున్నాను. लेकिन जो कहानी घटना చూడండి, మనము మీరు ఇంత మంది ఉన్నారంటే ఇక్కడ इतना लोग यहाँ पे है మీ అందరూ ఒక్కొక్కరు సంపాదించగలిగితే आप एक एक व्यक्ति को लेके आना है చాలదాం. तो ये घर बस नहीं होगा ఎంత మందిని కావాలా? कितना बड़ा मंदिर होना चाहिए కనుక ప్రార్థన కలిగి ఉండండి, प्रार्थना करिए దేవునితో ఉండండి, परमेश्वर के साथ रहिए దేవునికి परमेश्वर को నిత్య हर दिन మనం हम अपने आप को సరి చేసుకుంటూ ठीक ठाक करते ఆ हुए బలలో పాలు పొందినప్పుడు इस मेज में भाग लेंगे तो నువ్వు ఇతరులకి आप दूसरों के लिए దేవుని మాటలు చెప్పగలవు. परमेश्वर की बात बोल सकते हैं ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటావు, आत्मिक रीति से सामर्थ्य నీ पाओगे ప్రార్థన ఫలిస్తుంది. आपका प्रार्थना फल पाओगे నిన్ను చూసినప్పుడు వాళ్ళే వస్తారు నీ ఎంబడబడి. दूसरा लोग जब आपको देखते कारण हैं ఏంటి? वही खुद आएगा इधर कारण क्या है ఎలా వచ్చాం మనం? कैसे हम लोग आए हैं
దేవుని మాటలు వినటం వల్ల परमेश्वर का बात सुनने के द्वारा ఆ ఆశ ఉండాలి మనకి. उसका ऐसा आशा हमारे अंदर होना चाहिए। ఉండాలంటే మనం మండించబడాలి. ऐसा होना है कि हमारे अंदर भी आग जलना है। అలా ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. तो आप वैसा रहने से प्रभु खुश होगा। పౌలు గారు అలా ఉన్నాడు. पौलुस ऐसा था, భక్సింగ్ గారు అలా ఉన్నాడు, बक्सिंग भाई ऐसा था, యేసన్న గారు, येसन ऐसा था, చాలా మంది ఉన్నారు. और कई लोग ऐसे అని हैं, చెప్పట్లేదు కానీ अभी नहीं बता रहा हूँ सब। వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. उनको देखकर हमको सीखना है। మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి. आपको देख के मैं सीखना है। నాకు అసలు ఏమి తెలియదు. मुझे कुछ नहीं मालूम। మీరంతా చదువుకున్నవాడు. आप तो बहुत पढ़ाई लिखा है। దేవుని బిడ్డలంగా परमेश्वर के बच्चे के नहीं, మనం ఆయన రాజ్యానికి వెళ్లే ముందు उनका स्वर्ग के राज्य में प्रवेश करने के ఇక్కడే पहले మోకరించి इस घुटने पर आकर నిన్ను సరి చేసుకోవాలి. अपने आप को ठीक करना है। రేపేం జరుగుతుందో తెలియదు. कल क्या होगा मालूम नहीं। ఆ రీతిగా इस रीति से మోకరిద్దాం, घुटने में आएंगे, మళ్ళీ మనం हम अपने आप को సరి చేసుకుందాం. ठीक ठाक करेंगे। ఎన్న మాటలను బట్టి जो बात सुने हैं అటు ఇటు చూడొద్దు, इधर उधर देखना नहीं, మోకరించండి. घुटने पर आइए आप। మాయంక కూడా చూడొద్దు. हमारा और भी मत देखिए, ఏక మనసుతో एक मन से దేవుని అంక చూడండి. परमेश्वर को और देखिए, మోకరించండి. घुटने पर आइए। మోకరించగలిగిన వాళ్ళంతా जो మోకరించండి. घुटने पर आ सकते हैं घुटने टेक- యవనస్తులు కూడా మోకరించండి. जवान लोग भी घुटने टेक- పిల్లలు కూడా మోకరించండి. बच्चे लोग भी घुटने टेकिए। అటు ఇటు చూడకూడదు, इधर उधर मत देखना, ఆటలు ఆడకూడదు, नहीं खेलना है, ప్రార్థన చేసుకోండి. प्रार्थना कीजिए। దేవుడి మాటలు परमेश्वर इस దీవించండి. वचन को आशीष करें। అందరికీ వందనాలు. सबके लिए धन्यवाद। परमेश्वर प्रभु जी जो सुने हैं आपका वचन को मेरा हमारा जो जीवन में हम लोग को जो जीवन में काम काज कर दीजिए प्रभु जी, मदद कीजिए प्रभु जी। आपका हाथ में सौंप देते हैं प्रभु जी, मदद कीजिए प्रभु जी। डर भय होकर आपका उपस्थिति में हम जीने में मदद कीजिए। जो आपका दास ने जो बोया गया, आपका दास के द्वारा जो बोया गया, उस वचन को आप सुनिए प्रभु जी। हमारा जो जीवन में काम कर दीजिए, 30, 60 और 100 गुना फल लाइए। सहायता कीजिए प्रभु जी। मुझे भी आत्मा प्राण शरीर को धो लीजिए प्रभु जी। आपका जो जीवन मुझ में बहुत आयत से भरकर हो प्रभु जी, प्रभु जी हो, प्रभु जी हो सोता बनाने में मदद कीजिए प्रभु जी। अनुग्रह दीजिए प्रभु जी। आपका मदद को हमें चाहते हुए एक छोटी सी विनती प्रार्थना शीघ्र आने वाले प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, सुनिए और ग्रहण कीजिए। आमीन आमीन।